గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు బిగ్ క్వశ్చన్. నేను ఈశ్వర్ పసుపులేటి. తన అవసరాలకు ఉసురు తీయడం లేదా ఉసురు తీస్తానని హెచ్చరించడం. మళ్లీ చెబుతున్నాను వినండి. తన అవసరాలకు ఉసురు తీయడం లేదా ఉసురు తీస్తానని హెచ్చరించడం. ఇది చంద్రబాబు నాయుడు. పెన్షన్లు ఇంటి వద్దకే 1వ తారీఖున అవ్వాతాతలకు వాలంటీర్లు అందిస్తుంటే వారికి అందకుండా చేసింది చంద్రబాబు కాదు. నిమ్మగడ్డ అనేటటువంటి వ్యక్తిని ఉపయోగించుకుని వాళ్లకు పెన్షన్లు రాకుండా అడ్డుకుంది చంద్రబాబు కాదు. ఇప్పుడు 1వ తేదీ మళ్లీ వస్తోందంటే మొసలి కన్నీరు కారుస్తోంది చంద్రబాబు కాదు. ఈసీ ఆదేశాల సారం రాష్ట్ర ప్రభుత్వం అవ్వాతాతలకు ఇచ్చేటటువంటి పెన్షన్ విషయంలో చాలా కీలక నిర్ణయం తీసుకుంది. ఇదంతా కూడా ఈసీ ఆదేశానుసారమే జరిగింది. వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేయబోతోంది. మొత్తం 65.49 65,49,000 పింఛన్దారులు ఉంటే అందులో 48 లక్షల మందికి బ్యాంక్ ఖాతాల్లో జమ చేయబోతున్నారు. ఇక్కడే చంద్రబాబు ఏడుస్తున్నాడు. ఇది చూసే రామోజీరావు ఏడుస్తున్నాడు. ఎందుకో తెలుసా? ఇప్పుడు అవ్వాతాతలు బ్యాంక్కి వెళ్ళాలి. ఈ ఎండల్లో ఎంత దూరం వెళ్ళాలి? మళ్లీ తెచ్చుకోవాలంటే ఎవరిచ్చిన ఆదేశాలు ఇది? రాష్ట్ర ప్రభుత్వం కుట్ర చేసిందట, బ్యాంకుల్లో వేస్తోందట. అసలు విషయాన్ని నేను బయట పెడతాను. కాసేపట్లోనే ఒక వాస్తవాన్ని మీకు చూపించబోతున్నాను. ఆ వాస్తవం ఎలా ఉంటుందంటే దిమ్మ తిరిగి మైండ్ బ్లాంక్ అవుతుంది అందరికీ. ఈ కుట్ర చేసింది చంద్రబాబు, ఈ కుట్ర చేసింది రామోజీ, ఈ కుట్ర చేసింది నిమ్మగడ్డ రమేష్. ఈ ముగ్గురి పేర్లు నోట్ చేసి పెట్టుకోండి. నేను మళ్ళీ మాట్లాడతాను. ఎస్, అవ్వాతాతల ఉసురు తీశాడు. ఇప్పుడు జగన్ ఏమంటున్నారు తెలుసా? నిన్ను చంపితే ఏమవుతుంది, నిన్ను చంపితే ఏమవుతుందని పబ్లిక్ మీటింగ్ లో హెచ్చరిస్తున్నాడు. చంద్రబాబు ఉన్మాదానికి కారణమేంటి? ఈ అంశాలపైన మనం చర్చించబోతున్నాం. చర్చలో పాల్గొంటున్నారు కెఎస్ ప్రసాద్ గారు, సీనియర్ అనలిస్ట్, ఇక నాగార్జున యాదవ్ గారు, వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి, అలాగే విజయ్ గోపాల్ గారు, మాజీ జనసేన నాయకులు. ఎస్, ముందుగా చాలా ముఖ్యమైన విషయం, జగన్ గారిని ఉద్దేశించి ఈ రకంగా మాట్లాడినటువంటి చంద్రబాబు, ఏది నీ ప్రాణాలు తీస్తే ఏమవుతుంది, రాళ్లతో కొట్టండి, గాజు గ్లాసులతో పొడవండి, గాల్లో వచ్చాడు గాల్లోనే పోతాడు, సీసం పోసి సమాధి చేయండి, ఇవన్నీ మాట్లాడినటువంటి చంద్రబాబు అన్ని మనం విన్నాము. అతనికి ఉసురు తీయడం లేదా ఉసురు తీస్తానని హెచ్చరించడం అలవాటుగా మారింది. ఇప్పుడు 1వ తారీఖు వస్తోంది. ఈ 1వ తారీఖు వస్తోందంటే ఈ పచ్చ బ్యాచ్ గుండెల్లో భయం మొదలైంది. ఎందుకు? మళ్లీ వీళ్ళు చేసినటువంటి కుట్రల వల్ల అవ్వాతాతల ప్రాణాలు ఎన్ని పోతాయోనని. మొన్నటికి మొన్న 1వ తారీఖున ఏం జరిగింది? ఇప్పుడు మళ్లీ 1వ తారీఖు రాబోతోంది. ఇదే వారి భయం. ఆ భయాన్ని పూర్తి స్థాయిలో రాష్ట్ర ప్రభుత్వం పైకి నెట్టేసే కుట్ర చేస్తున్నారు. ఇక్కడ దాదాపు 69 లక్షల మంది, 65,49,000 మంది పింఛన్దారులు ఉన్నారు, అవ్వాతాతలు ఉన్నారు, వికలాంగులు ఉన్నారు, వితంతువులు ఉన్నారు, అలాగే ఈ కిడ్నీ వ్యాధిగ్రస్తులు ఉన్నారు. వీళ్ళందరికీ పింఛన్లు వెళుతున్నాయి. 48.32 48,32,000 మందికి వారి అకౌంట్లు, ఎవరికైతే బ్యాంక్ అకౌంట్లు ఉన్నాయో వారందరి అకౌంట్లలో 1వ తారీఖున పింఛన్ జమ చేయబోతున్నారు. అయితే ఏ ఊరికి ఆ ఊరు, ప్రతి ఊర్లో ప్రతి ఇంటి పక్కన బ్యాంకులు ఉంటాయా? ఇప్పుడు అవ్వాతాతలు ఎండలో ఎంత దూరం నడిచి వెళ్ళాలి? ఆ పాపం ఎవరిది? ఈసీ ఆదేశానుసారం అంటున్నా. కానీ చంద్రబాబు ఏమంటున్నారు? కుట్ర చేశారని అంటున్నారు. మరీ ముఖ్యంగా ఎల్లో తాత ఈరోజు వార్త రాశారు. 84 ఏళ్ల వయసులో అవ్వాతాతల ప్రాణాలు ఒకవైపు తీసేస్తుంటే చంద్రబాబు ఆయన రాసినటువంటి వార్త ఏంటంటే జవహర్ రెడ్డి జగన్ నాటకమట, వైకాపాకు వంత పాడేలా మరో వికృత క్రీడంట. ఏమంటారు ఇందులో? బ్యాంకుల్లో పింఛను నగదు జమ చేసేలా నిర్ణయం, 32 మంది వృద్ధుల ఉసురు పోసుకున్న అదే తీరు, మళ్లీ ఇబ్బందులు గురి చేసి ఆ నెపాన్ని విపక్షాలపై నెట్టివేసే కుట్రంట. సీఎంను నడిపిస్తున్నది జగన్, సిఎస్ ను నడిపిస్తున్నది జగన్ ధనంజయ రెడ్డి అట. సరిపడా సిబ్బంది ఉన్న ఇంటింటికి పింఛన్ల పంపిణీకి మోకాలడ్డుతున్నారంట. 1వ తేదీ ఈ రోజు రాబోతోంది కదా, ఎల్లుండి 1వ తేదీ పింఛను వేయాలి కదా. ఆ రోజు ఏం జరుగుతుందో చూస్తారు కదా వీళ్ళందరూ. ముందు జాగ్రత్తగా జవహర్ రెడ్డి జగన్ నాటకం అంటూ ఒక వార్తను రాసేశారు. ఎవరు చెప్పారు వాళ్ళ బ్యాంక్ ఖాతాల్లో జమ చేయమని? ఈసీ ఆదేశానుసారమే ఉంది కదా. మరి చంద్రబాబు ఏం మాట్లాడతారో ఒకసారి వినండి. ఒకసారి చంద్రబాబు ఏం మాట్లాడుతున్నారు వినండి. ఒక వాస్తవం నేను కాసేపట్లో మీకు చూపించబోతున్నా. ఇంటి దగ్గర డిస్ట్రిబ్యూట్ చేయండి, ఇది సాధ్యం. మీకు ఆఫీసర్స్ ఉన్నారు, సచివాలయం ఉంది, యంత్రాంగం ఉంది, ఇది పెద్ద కష్టమైన పని కాదు అని చాలా స్పష్టంగా చెప్తే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి, పిఎంఓలో ఉండే ముఖ్య పైరవికారుడు ధనంజయ రెడ్డి ఇదే పని ఒక మిడిల్ మ్యాన్ బ్రోకరేజ్ చేస్తా ఉంటాడు ఆయన. ఇంకో పక్క సర్ఫ్ సీఈఓ మురళీధర్ రెడ్డి, వీళ్లు కలిసి మళ్లీ అదే కుట్రకు తెరలేపారు.
ఈరోజు మా డిమాండ్ చాలా స్పష్టంగా చాలా సార్లు వెళ్ళాం. ఎలక్షన్ కమిషన్ కి ఇచ్చాం, సిఎస్ ఇచ్చాం, చీఫ్ సెక్రటరీకి ఇచ్చాం, గవర్నర్ కి ఇచ్చాం. దీనికి అనుకూలమైన స్టాఫ్ ఉన్నారు అని చాలా స్పష్టంగా రిప్రజెంటేషన్స్ ఇచ్చాం. ఎన్నికల కమిషన్ చెప్పినా వినకుండా మొండికేసి మళ్లీ ఈ రోజు మీరు చూసుకుంటే సాకులు చెప్పి మళ్లీ ఇప్పుడు కొత్తగా బ్యాంకులో వేస్తామని ఉన్నారు. నేను అడుగుతున్నా, లాస్ట్ టైం మీరు ఏం చెప్పారు? మా దగ్గర బ్యాంక్ అకౌంట్స్ లేవని చెప్పారు. పోయిన నెలలో లేని అకౌంట్లు ఇప్పుడు ఎట్టొచ్చాయి అంటే మీ కుట్రలు ఏం చేసినా ప్రజలు నమ్మతారని. 65 లక్షల చంద్రబాబు మాట్లాడుతున్నటువంటి బ్యాంకు ఖాతాల్లో ఎలా జమ చేస్తారో అని అడుగుతున్నారు చంద్రబాబు నాయుడు గారు. బ్యాంకు ఖాతాల్లో జమ చేయటం వల్ల అవాతాతలకి ఇబ్బందులు వస్తాయి, వాళ్ళు అంత దూరం నడిచి వెళ్లలేరు, ఇది ఒక కుట్ర అంటున్నారు. కానీ మీరిచ్చిన కంప్లైంట్ ఆధారంగా చంద్రబాబు ఎముడైతే చంద్రబాబు చేతిలో యమపాశం లాంటి నిమ్మగడ్డ రమేష్, మళ్లీ చెప్తున్నా, నిమ్మగడ్డ రమేష్ ఈ వ్యక్తి ఢిల్లీ హైకోర్టుకు వెళ్లాడు, సుప్రీంకోర్టుకు వెళ్లాడు, రాష్ట్ర హైకోర్టుకు వచ్చాడు, ఈసీకి ఫిర్యాదు చేశాడు, లింక్ కట్ చేశాడు. అవ్వాతాతలకి వాలంటీర్లకు ఉన్నటువంటి లింకు కట్ చేసి పడేశారు. ఇప్పుడు వీళ్ళ భయం ఏంటంటే మళ్లీ 1వ తారీఖు వచ్చింది. అసలు ఈసీ ఏం చెప్పింది? క్లియర్ గా అందరికీ తెలిసిన విషయం, వాళ్ళ బ్యాంకు ఖాతాల్లో జమ చేయండి అని. సరే, ఈసీ చెప్పిందన్నా కూడా వీళ్ళు నమ్మట్లేదు కదా. ఇప్పుడు నేను అసలు వాస్తవాన్ని బయట పెట్టబోతున్నాను. మళ్లీ చెబుతున్నా, చంద్రబాబు ఎముడైతే ఆ చంద్రబాబు చేతిలో ఉన్నటువంటి యమపాశం నిమ్మగడ్డ రమేష్ ఏమన్నారు తానిచ్చినటువంటి కంప్లైంట్ గురించి ఒక వాస్తవాన్ని మీకు ఇప్పుడు వినిపించబోతున్నా. నేను వినాలి, అందరిది. అవ్వాతాతలు వినాలి, వికలాంగులు వినాలి, వితంతువులు వినాలి, కిడ్నీ వ్యాధిగ్రస్తులు వినాలి, ఈ రాష్ట్ర ప్రజలందరూ వినాలి. వీళ్ళు చేసేటటువంటి కుట్రలు ఏ స్థాయిలో ఉంటాయో, ఏ రకంగా ఉంటాయో. చేసే కుట్రలన్నీ చేసి ఉసురు తీసి ప్రాణాలు తీసి మళ్లీ రాష్ట్ర ప్రభుత్వం పైన నెట్టేసే కుట్ర. జగన్ నాటకం మొదలైందట, సిఎస్ డ్రామా ఆడుతున్నారట. ఇలా మాట్లాడడానికి మీ ఏజ్, రామోజీరావు గారు 84 ఏళ్ల మీ వయసు సహకరించింది, మీ గుండె సహకరించి చూశారు, దానికి హ్యాట్స్ ఆఫ్. ఇక చంద్రబాబు 75 ఏళ్ల గుండె, అది కూడా సహకరించింది అబద్ధాలు చెప్పడానికి, దానికి కూడా హ్యాట్స్ ఆఫ్. ఇప్పుడు మీ గ్రూప్ లో, మీ పచ్చ బ్యాచ్ లో నిమ్మగడ్డ రమేష్ అని ఒక వ్యక్తి ఉంటాడు కదా, ఆయన మాట్లాడిందే నేను ఇప్పుడు ప్లే చేయబోతున్నా, వినండి ఒకసారి. పెన్షన్స్ కానీ రేషన్ డిస్ట్రిబ్యూషన్ లో గానీ వాలంటీర్స్ పాత్ర ఏమీ కూడా లేదు. అంచేత వాలంటీర్స్ ని ఈ ప్రక్రియ నుంచి కూడా దూరంగా గనక పెట్టినట్లయితే వాళ్ళకి ఓటర్స్ ని డైరెక్ట్ గా కనపడే ప్రత్యక్ష సంబంధాలు పూర్తిగా తెగిపోతాయని కూడా చెప్పడం జరిగింది. రేషన్స్ విషయం అయితే రేషన్స్ సివిల్ సప్లైస్ వ్యాన్ ద్వారా డిస్ట్రిబ్యూట్ అవుతున్నాయి. ఈ డిస్ట్రిబ్యూట్ అయ్యేటప్పుడు వాలంటీర్స్ పాత్ర ఏమీ లేదు. దానికి ఒక సిబ్బంది ఉంటారు, దానికి సంబంధించిన సిబ్బంది ఎవరైతే ఉంటారో ఈ రేషన్స్ ని డిస్ట్రిబ్యూట్ చేస్తుంటారు. దీంట్లో వాలంటీర్స్ పాత్ర అయితే ఏమీ లేదు. అయితే ఓల్డ్ ఏజ్ పెన్షన్స్ కు సంబంధించి ఎవరైతే అంగవైకల్యంతో బాధపడే వాళ్ళు వార్డు సెక్రటేరియట్ దాకా వెళ్లి ఈ పెన్షన్స్ ని తీసుకోలేని వాళ్ల వరకు మినహాయింపులు ఇవ్వచ్చు. వాళ్ల వరకు ఇంటి దగ్గరికి వచ్చి వాళ్ళ పెన్షన్స్ ఇస్తే సిఎఫ్డికి ఎటువంటి అభ్యంతరాలు లేదు అని చెప్పి తెలియజేయడం జరిగింది. బ్యాంక్ అకౌంట్స్ ఉన్న లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో ఈ పెన్షన్స్ డబ్బు ఏదైతే ఉంటుందో నేరుగా వారి ఖాతాలకి జమ చేయండి. బ్యాంక్ అకౌంట్స్ లేని పెన్షన్ లబ్ధిదారులు అందరికి అర్థమైందా? వాళ్ళు బ్యాంకు ఖాతాలు ఉన్న వారికి బ్యాంకు ఖాతాల్లో చేయండి. మళ్ళీ నేను వినిపిస్తాను, వినండి. మా నిమ్మగడ్డ రమేష్ ఏమన్నారు? పెన్షన్స్ కు సంబంధించి ఎవరైతే అంగవైకల్యంతో బాధపడే వాళ్ళు వార్డు సెక్రటేరియట్ దాకా వెళ్లి ఈ పెన్షన్స్ ని తీసుకోలేని వాళ్ల వరకు మినహాయింపులు ఇవ్వచ్చు. వాళ్ల వరకు ఇంటి దగ్గరికి వచ్చి వాళ్ళ పెన్షన్స్ ఇస్తే సిఎఫ్డికి ఎటువంటి అభ్యంతరాలు లేదు అని చెప్పి తెలియజేయడం జరిగింది. బ్యాంక్ అకౌంట్స్ ఉన్న లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో ఈ పెన్షన్స్ డబ్బు ఏదైతే ఉంటుందో నేరుగా వారి ఖాతాలకి జమ చేయండి. ఇది క్లియర్ గా ఉంది. మరి రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన డైరెక్షన్స్ ఏంటి? ఇదే కదా. బ్యాంకు ఖాతాలున్న వాళ్ళకి బ్యాంకుల్లో జమ చేస్తోంది. ఇంటి దగ్గరే మంచానికి పరిమితమైన వాళ్ళు, వికలాంగులు, వ్యాధిగ్రస్తులు ఎవరైతే రాలేకపోతున్నారో వాళ్ళకి ఇళ్ల దగ్గరే ఇస్తామని చెప్తోంది. కానీ ఈ రోజు బ్యాంకుల్లో జమ చేస్తే ఇంటి పక్కనే బ్యాంక్ ఉంటుందా? చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చినటువంటి ఇంటింటికో బ్యాంక్ ఉంటుందా? అవ్వాతాతలు వెళ్లాల్సిందే కదా. బ్యాంకుల్లో జమ చేస్తే మాకు ఏ అభ్యంతరం లేదని చెప్పింది నిమ్మగడ్డ రమేష్ కుమార్ కాదా? ఈసీకి ఇచ్చినటువంటి ఫిర్యాదులు ఆ విషయం పేర్కొన్నారు. దాని ఆధారంగానే ఈసీ ఉత్తర్వులు ఇచ్చిందనేది వాస్తవం కాదా? నిమ్మగడ్డ రమేష్ ఇంత పచ్చిగా, ఇంత స్పష్టంగా దొరికిపోయారు ఈరోజు. కేఎస్ ప్రసాద్ గారు, వీళ్ళ జగన్ నాటకాలని రాస్తారు, వార్తలు రాస్తారు. వీళ్ళు ఆడుతున్నటువంటి నాటకాలేంటో అర్థం కావట్లేదు.
1వ తారీఖు వస్తోందంటే ఈ రకమైనటువంటి కుట్రలు చేస్తున్నారు. జగన్ నాటకం అంట బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తున్నారట. అవ్వాతాతలు ఏమైపోతారో అని ఒకవైపు అటు తాత మన ఎల్లో తాత కన్నీరు గారుస్తున్నారు, ఇటు 75 ఏళ్ల కుప్పం తాత ఆయన కూడా కన్నీరు గారుస్తున్నారు. ఇప్పుడిప్పుడే తాతగా మారినటువంటి ఆ తాతల గ్రూప్ లో చేరినటువంటి నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు ఆయన ఏం మాట్లాడారో నేను క్లియర్ గా వినిపించాను కదా. ఏంటి సార్ ఈ కుట్రలు? ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు? చేసిందంతా చేసి మళ్లీ రాష్ట్ర ప్రభుత్వం పైన నెపం నెట్టేయడం. ముందుగా సాక్షి ప్రేక్షకులకు నమస్కారం అండి. ఈశ్వర్ గారు, ప్యానల్లో ఉన్న పెద్దలకి మీకు కూడా ప్రత్యేక నమస్కారాలండి. సార్, ఒకటి మీరు ఇందాక ఇంట్రడక్షన్లో చాలా బాగా చెప్పారు. ఉసురు తీసేవాడికి ఉసురు పోసుకుంటే వచ్చే కష్టం ఎలా ఉంటుందో గత నెల ఈ నెల చూశాడు. అంచేది ఏంటంటే ఉసురు తీసేవాడికి ఉసురు పోసుకోవడం చాలా కష్టంగానే ఉంటుంది. ఎందుకంటే 64,49,000 మంది 65,49,000 మంది పెన్షన్దారులు లబ్ధి పొందుతున్న వాళ్ళ ఉసురు పోసుకోవడం చాలా కష్టతరంగా ఉంది. అందుకని ఏంటంటే వీళ్ళ ఈ ముసలోళ్ళందరూ ఈ పచ్చళ్ళతో కలిపి చేస్తున్న దాష్టికానికి మీకు ఒక చిన్న విషయం చెప్తా సార్. డీబీటీ పథకం ద్వారా ప్రతి పథకానికి బటన్ నొక్కి పంపిస్తున్న జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన ట్రాక్ రికార్డ్ చెక్ చేస్తే ఈ పెన్షన్స్ విషయంలోనే స్పెసిఫిక్గా ఈ వాలంటరీ వ్యవస్థతో కోఆర్డినేట్ చేసి పెద్దవాళ్ళకి ఇంటికి పెన్షన్ ఇచ్చే కార్యక్రమానికి కారణం ఏంటి తెలుసా సార్? వాళ్ళ యొక్క నిస్సహాయ స్థితికి ఒక చేయూతగా, అందుకే వాలంటరీ వ్యవస్థ కూడా ఒక ఆనరోరియం తీసుకుని ఒక సర్వీస్ చేస్తుంది. ఎందుకు తెలుసా సార్? నేను కూడా విలేజ్లు తిరిగి వచ్చాను. మండల స్థాయిలో తప్ప ఏటీఎం సెంటర్లు ఎక్కడా లేవు. ఇవాళ ఈ నరేంద్ర మోడీ, ఈ బీజేపీ ఎన్డీఏ గవర్నమెంట్ ధర్మం అని డబ్బులు ఉన్న వాళ్ళని కూడా ముష్టివాళ్ళని చేసిన ఉదంతం వీళ్ళకే చెల్లింది. మీరు 10 ఏటీఎంలు తిరగండి, ఒక ఏటీఎంలో డబ్బులు దొరుకుతాయి మీకు. అది ఇక్కడ సిటీలోనే అదే పరిస్థితి. రూరల్ ప్రాంతాలు అయితే చెప్పే అక్కర్లేదు. ఎందుకంటే వాళ్ళకి నిద్ర లేచినప్పుడు వెళ్ళి ఆ ఏటీఎంలో డబ్బులు పెడుతున్నారు, అప్పటిదాకా డబ్బులు ఉండవు. ఈ పరిస్థితుల్లో వీళ్ళు నిన్న సచివాలయ వ్యవస్థకు వచ్చి డబ్బులు తీసుకోవడానికే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొని 33 మంది ప్రాణాలు పోయిన తర్వాత ఇప్పుడు ఈ ప్రక్రియలో మీరు ఇందాక చెప్పినట్టు 45,38,000 మందికి డైరెక్ట్ అకౌంట్లో కనుక ఇస్తే వాళ్ళ మండల హెడ్ క్వార్టర్స్కి వచ్చి ఏటీఎంలో డబ్బులు డ్రా చేస్తే 2 ఉపద్రవాలు ఉన్నాయి. ఈ బ్యాంక్ వాళ్ళు మన దగ్గర రక్తం ఎలా తాగుతున్నారో మీకు తెలుసు కదా. వీళ్ళు చేతకాంతనానికి ఏటీఎం 5 సార్లు వాడిన దానికి, లేదా మినిమం బ్యాలెన్స్ మెయింటైన్ చేయడం దానికి, ప్రతి దానికి డబ్బులు గండి కొడుతూనే ఉంటారు. ఈ అపార్ట్ ఫ్రమ్ దట్ ఈ 3,000 దానిలో ఎన్ని డబ్బులు వాళ్ళు గుంజుకుంటారో కొన్ని సీజ్ అయిన అకౌంట్లు ఉంటాయి. ఇవన్నీ ప్రక్రియలకి అనుసంధానించుకొని చేస్తున్న ఒక వికృత క్రీడకి నిమ్మగడ్డ రమేష్ అన్నోడు ముసలోడయ్యి రిటైర్ అయిన తర్వాత కూడా ముసలి వాళ్ళ పట్ల ఎంత బాధ్యతారాహిత్యంగా వాడు ప్రవర్తిస్తున్న దానికి ఖచ్చితంగా ఇది ఆక్షేపణీయమే సార్. ఎందుకంటే ఈ మండు టెండలు 40 పైచిలిక డిగ్రీల ఎండ ఉన్న దగ్గర ఈ పెద్దవాళ్ళ మీద కనీస కనికారం లేకుండా ఇవాళ అచ్చని పచ్చపొసలాగా పతిరోత శిరోమణలాగా చంద్రబాబు నాయుడు నిన్న ప్రెస్ మీట్ పెట్టి ఏ ప్రాతిపదిక మీద డైరెక్షన్స్ ఇస్తున్నాడు సార్ వీళ్ళందరికీ. ఆ చీఫ్ సెక్రటరీ మీద కడుపుమంటే ఏంటంటే నిన్న లాస్ట్ మంత్లో జరిగిన ఇంత ప్రక్రియ ఎక్కడా ఒడిదుడుకులు ఆ 33 ప్రాణాలు పోవడం తప్ప మిగిలిన వాళ్ళందరికీ బ్రహ్మాండంగా నెగోషియేట్ చేసి సచివాలయ వ్యవస్థ త్రూగా చేయగలిగారు. ఈ సచివాలయం అనేది కూడా జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో కట్టబడింది కాబట్టి మళ్ళీ ఎక్కడ పేరు వస్తుందో అని చెప్పి బ్యాంక్ ఖాతాలకు మళ్లించడానికి మళ్ళీ ఎలక్షన్ కమిషన్కి నిద్రలేపి ఈ విధమైన డైరెక్షన్లు ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నారు. కారణం ఏంటో తెలుసా సార్? వీళ్ళకున్న ఏకైక అస్త్రం ఏంటంటే క్లియర్ గా ఒక విషయం చెప్పండి సార్. ఇది ఈసీ డైరెక్షన్స్ ప్రకారమే రాష్ట్ర ప్రభుత్వం చేసిందా లేదా? రెండోది, నిమ్మగడ్డ రమేష్ కుమార్ నాకు ఎటువంటి అభ్యంతరం లేదు, నేను ఇదే ఫిర్యాదు చేశాను, బ్యాంకు ఖాతాల్లో వెయ్యాలి, నడవలేని వాళ్లకు రాలేని వాళ్లకు ఇళ్ల దగ్గరికి వెళ్ళి ఇవ్వాలి. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం చేస్తోంది అదే కదా. ఈ నిమ్మగడ్డ మాట్లాడిన మాటలే కదా, నెల క్రితం మాట్లాడిన మాటలు ఇప్పుడు ప్లే చేశాను సార్ నేను. ఈశ్వర్ గారు వాళ్ళు ఏంటంటే గజనీ మహమ్మద్ లాగా మొత్తం అన్ని మర్చిపోయి అపరిచితుల్లాగా ప్రతిదీ ఒక ప్రవచనాలు, ఇప్పుడు లేటెస్ట్ ప్రవచనాలు చెప్పడానికి అలవాటు పడిపోయారు వాళ్ళు. మీరు గతంలో నిమ్మగడ్డ ఇనిషియేట్ తీసుకుని ఈసీని ఎలా విధంగా రెచ్చగొట్టి వాళ్ళ ప్రేరేపించి వాలంటీర్ వ్యవస్థను నిలువరించాడో 58 నెలలు బట్టి ట్రాక్ రికార్డు మీరు చెక్ చేస్తే పర్ఫెక్ట్గా అందుతున్న దగ్గర ఈ 2 నెలలకి అఘాతం విఘాతం కలిగించింది ఎవరంటే ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు, నిమ్మగడ్డ రమేష్. వీళ్ళంతా ఒక కూటమి కింద ఏర్పడి కుల ప్రాతిపదిక మీద రాష్ట్ర ప్రయోజనాలు వాళ్ళు పరిరక్షించడానికి ప్రయత్నిస్తారు. ఎందుకంటే వీళ్ళందరూ పెత్తందారులు. మీరు గమనిస్తున్నారు లేదు, ఎప్పుడైతే వ్యవస్థ పెత్తందారుల దగ్గర నుంచి సామాజిక న్యాయం చేకూరుస్తున్న ఒక వ్యవస్థకి ట్రాన్స్ఫర్ అవుతుందో వీళ్ళకి నిస్సహాయ స్థితిని కొట్టొచ్చినట్టు కనబడుతుంది. అందుకని మీరు గతంలో ఎలక్షన్ కమిషన్కి మీరు గమనించారు లేదో, పురంధేశ్వరమ్మ గారు కూడా ఆవిడ కేటగిరికల్గా ఎవడోని ఎక్కడెక్కడ డిప్లాయ్ చేయాలో ఎలక్షన్ కమిషన్కి ఈవిడ ఏ స్థాయిలో రికమెండ్ చేసిందో కూడా మనం చూసాం. దాని మీద మనం చర్చించుకున్నాం కూడా. ఇదే ప్రాతిపదిక మీద ఎలక్షన్ కమిషన్కి 100% డైరెక్షన్స్ ఇచ్చి ఆ డైరెక్షన్స్ లాస్ట్ మంత్ ఎగ్జిక్యూట్ కాలేదు కాబట్టి నిమ్మగడ్డ మళ్ళీ ప్రెషర్ దాని మీద బిల్డప్ చేసి ఈ విధంగా ట్రాన్స్ఫర్ చేయడానికి వెసులుబాటు తీసుకుంటుంటే వీళ్ళ ప్రైమరీ టార్గెట్ చీఫ్ సెక్రటరీ గారిని ఎలక్షన్స్ ముందు ట్రాన్స్ఫర్ చేయించాలి, చీఫ్ సెక్రటరీని కొత్త వాళ్ళని డిప్లాయ్ చేయాలి. ఇదే వాళ్ళ మోటో.
ఆ మోటో ఏంటంటే మీరు ప్రతిదానికి ఒక మోటో ఉంటుంది సార్. ఆ మోటోని వెనక్కి మీరు రీకలెక్ట్ చేసుకుంటే దేర్ ప్రైమరీ టార్గెట్ డీజీపీ అండ్ సిఎస్ని ట్రాన్స్ఫర్ చేస్తాను కానీ వీళ్ళకి నిద్ర పట్టదు. ఎందుకంటే వ్యవస్థ స్వతంత్రంగా స్వచ్ఛందంగా దానికి అనుగుణంగా పనిచేస్తుంటే వీళ్ళకి డైజెస్ట్ కావట్లేదు. ఎందుకంటే ఈ నాళ్ళ దాకా వ్యవస్థని వీళ్ళకి అనుగుణంగా అకార్డింగ్ టు దర్ విమ్స్ అండ్ ఫ్యాన్సెస్ అండ్ దర్ ట్యూన్స్ నడిపించడం అలవాటు పడ్డారు. ఇప్పుడు వ్యవస్థ స్వతంత్ర ప్రతిపత్తి ఎప్పుడైతే పనిచేస్తుందో, నేను మీరు గమనించట్లేదో ఆ భౌగోళిక ఛానల్లో అయితే గ్లాస్ గుర్తు ఇండిపెండెంట్గా ఎవరైనా డెలిబరేట్ ఇచ్చాడు. ఇవాళ చూస్తే ఎలక్షన్ కమిషన్ ఏం చేసింది, అది ఫ్రీ సింబల్ కింద పెట్టి ప్రతి ఒక్కరికి ఎలక్షన్ సింబల్లో ఆ హక్కు సంపాదించే పరిస్థితి క్రియేట్ చేసింది, ఇంక్లూడింగ్ తెలుగుదేశం రెబల్ అభ్యర్థులకు కూడా గ్లాస్ గుర్తు ఇచ్చి. సో ఇవన్నీ ఏం చేస్తారంటే 1 day బిఫోర్ డిజైన్డ్ ప్రోగ్రామ్, 1 month డిజైన్డ్ ప్రోగ్రామ్ మీరు గమనిస్తే 10 ఏళ్లలో పవన్ కళ్యాణ్ తన పార్టీని సింబల్ లేని పార్టీగా చేసుకున్నారు, అంతేనా సార్? మీకు ఒక మాట చెప్తా, ఒక పార్టీ కనుక నిజంగా నిలకడగా నిస్వార్థంగా ప్రజాసేవ కోసమే పార్టీ కనుక ఆవిష్కరిస్తే వాళ్ళ ప్రయోజనాలు, ప్రజల ప్రయోజనాలు పరిరక్షించడం కోసం నిరంతరం కష్టపడతారు. వీళ్ళు ఎంతసేపు వేరే పార్టీ వాడు ప్రయోజనాలు పరిరక్షించడానికి ఈ పార్టీ పెడితే ఇలాగే ఏడుస్తుంది వాళ్ళ పరిస్థితి. అందుకనే వాళ్ళకి గాజు గ్లాస్ ఉందా లేదా, వాళ్ళ ప్రయోజనాలు పరిరక్షించబడ్డాయో లేదో వాళ్ళు చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి పరిరక్షించబడ్డా లేదన్న కాన్సెప్ట్తో డ్రైవ్ అవుతుంది జనసేన పార్టీ. ఇది ప్రజలకు గ్రహించగలిగితే చాలు. ఈ ముఖ్యంగా ఈ నిమ్మగడ్డ గారి డైరెక్షన్లో ఎలక్షన్ కమిషన్ నటిస్తున్న దానికి చూస్తే ఈరోజు గత మంత్లో లేని అప్రహెన్షన్ ఈ మంత్ ఎందుకు వచ్చింది? మండల హెడ్ క్వార్టర్స్లో తప్ప ఇంకెక్కడ ATM సెంటర్స్ లేవన్న విషయం ప్రజలకు తెలుసు. ఎలక్షన్ కమిషన్ సుమోటోగా మొత్తం అంతా పవర్ అంతా ఈ మూమెంట్లో తీసుకున్న దగ్గర ఎక్కడేముందో కూడా వాళ్ళకి ప్రాథమిక అవగాహన లేదా? ఇంతమందిని కష్టపెట్టే హక్కు ఎవరిచ్చారు వాళ్ళకి? ఇది గమనించమనండి. వాళ్ళే డైరెక్షన్స్ ఇస్తున్నారు అకార్డింగ్ టు దేర్ కన్వీనియన్స్. ఈ డైరెక్షన్స్ ఇంప్లిమెంట్ చేసినా సిఎస్ని బ్లేమ్ చేయడానికి ఒక కుట్ర పని రెడీగా ఉన్నారు. వీళ్ళు ఎంతసేపు జవహర్ రెడ్డి గారి మీద అలో లక్ష్మణ ఏడుపు. వీళ్ళకి ఏంటంటే వీళ్ళ దగ్గర ఈ సామాజిక వర్గ పరంగా నిమ్మగడ్డ రమేష్ ఇంటి పేరు ప్రాతిపదిక మీద ఇతను చేస్తున్న రాక్షస దహన కాడ ఎవరికే కనబడకూడదు. కానీ జవహర్ రెడ్డి గారు లాస్ట్ పేరు ఉన్న రెడ్డి అని సిఎస్ఏ ఉన్నప్పుడు ఈయనకున్న డిస్క్రిప్షన్స్ కూడా యూజ్ చేసి పవర్ సెంటర్గా పనిచేస్తున్న దగ్గర కూడా జగన్మోహన్ రెడ్డి గారి ఇన్ఫ్లుయెన్స్ ఉందని ఏడుపులు పెడబొబ్బులు. ఎందుకంటే గతంలో వ్యవస్థను ఈ విధంగా నిలువరించేవారు కాబట్టి. కాదు సార్, ఈసీ డైరెక్షన్ ప్రకారం సిఎస్ నడుచుకోకూడదా? ఈసీ ఇచ్చిన ఆదేశాలే కదా అవి. అదే చెప్తున్నాను సార్, ఈసీ డైరెక్షన్ అన్నా సరే జవహర్ రెడ్డి గారు ఉన్నారు కదా, నిమ్మగడ్డ రమేష్, మీరు అందులో చౌదరిని పోల్చుకోలేరు కదా. ఇక్కడైతే రెడ్డిని పోల్చుకొని జగన్మోహన్ రెడ్డి గారికి ఆపాదించి వీళ్ళు పంటలను సులువు చేసుకోవడం. మీరు ఇది గమనించండి కావాలంటే. వీళ్ళకి డైరెక్షన్స్ అన్నవి ఎలక్షన్ కమిషన్ అవ్వనండి, గౌరవ న్యాయస్థానాలు అవ్వనండి, వీళ్ళ ప్రకారంగా నడుచుకునే విధానంగా డైరెక్షన్స్ వస్తేనే నడుచుకుంటారు. లేదంటే వీళ్ళు కులాలు మతాలు ఆపాదించి వీళ్ళ పబ్బం గడుపుకోవడానికి మాత్రమే వీళ్ళు విశ్వవిక ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఇది గమనించమండి ప్రజల్ని. ఇది అండర్ ద డైరెక్షన్ ఆఫ్ ఎలక్షన్ కమిషన్ ప్రకారం ఇచ్చిన డైరెక్షన్లో ఇవాళ అకౌంట్లో ఏమన్నది ఇవ్వాలే. గతంలో ఉన్న వ్యవస్థను ఇప్పుడు చూడండి, నిన్న చంద్రబాబు నాయుడు ఏ ప్రాతిపదిక మీద అండి ప్రెస్ మీట్ పెట్టి వ్యవస్థలో ఎవరెవరు ఉన్నారో ఆ ఎంప్లాయీలు తీసుకెళ్ళి ఇవే పని వాళ్ళకి. ఏ ఎలక్షన్ కమిషన్ ఏం పనులు చేస్తుందో తెలీదా? 14 ఏళ్ళు ముఖ్యమంత్రి కదా ఆయన, 22 సంవత్సరాలు పార్టీ పవర్లో ఉంది కదా. ఏ ఎలక్షన్ కమిషన్ సిబ్బందిని ఏ విధంగా వాడుకుంటుందో, ఏ విధంగా ట్రైనింగ్ సెక్షన్స్ ఉంటాయో ఆ అవగాహన లేదా? ఉద్యోగుల ద్వారా ఇవ్వచ్చు సార్. మీకు వీళ్ళకి ఎలా అంటే పొత్తులు కుదిరిదాకా ఫస్ట్ ఫేజ్లో అవ్వాల్సిన ఎలక్షన్ 4th phase లో బెటర్ కదా మంది, అంచేత వ్యవస్థను ఎలా కావాలో నడిపించవచ్చు అపోహలో ఉంటూ కూడా ఇలా మాట్లాడుతూ ఉంటారు వీళ్ళు. మీరు ఇది గమనించండి. రైట్ నాగార్జున యాదవ్ గారితో మాట్లాడదాం. ఎస్ సార్, వస్తున్నాం సార్. నాగార్జున యాదవ్ గారితో మాట్లాడదాం. నాగార్జున గారు, ఉసురు తీయడం లేదంటే ఉసురు తీస్తానని హెచ్చరించడం. మొన్న 1వ తారీఖునే, అంటే ఈ నెల 1వ తారీఖున, అంటే 3వ తారీఖున పింఛన్లు ఇచ్చారు. ఆ రోజు 39 మంది అవ్వాతాతల ప్రాణాలు తీసినటువంటి చంద్రబాబు అండ్ టీం ఇప్పుడు మళ్లీ 1వ తారీఖు వస్తోందంటే మళ్లీ కుట్రలు చేసి దాన్ని రాష్ట్ర ప్రభుత్వం పైకి నెట్టేస్తున్నారు. స్పష్టంగా ఈసీ ఆదేశాలను రాష్ట్ర ప్రభుత్వం పాటిస్తోంది. 48 లక్షల మంది అవ్వాతాతల ఖాతాల్లో పింఛన్ జమ చేయబోతోంది. రాలేని వారు, మంచాలకి పరిమితమైన వాళ్ళు, వికలాంగులు, కదలలేని స్థితిలో ఉన్న వాళ్ళు, వీళ్ళందరికీ కూడా ఇంటి దగ్గరే పెన్షన్ అందించబోతోంది. ఇదేదో చాలా తప్పన్నట్టుగా ఎందుకు చంద్రబాబు ఇలా మాట్లాడుతున్నారు, రామోజీ ఇలాంటి వార్తలు రాస్తున్నారు? నేను నిమ్మగడ్డ మాట్లాడింది, గత నెలలో మాట్లాడింది కూడా ప్లే చేసి వినిపించాను. ముందుగా తెలుగు ప్రజల మనస్సాక్షి సాక్షి టీవీ ప్రేక్షకులకు, అన్న ప్రసాదన్నకి, మరో పెద్దలు వీరందరికీ ముందుగా నా నమస్కారాలు తెలియజేస్తున్నానండి. చంద్రబాబు నాయుడు గురించి మనం ఎన్నాళ్ళ నుంచో మాట్లాడుకున్నాం. అతని వ్యక్తిత్వం కానీ అతని చరిత్ర కానీ ఏది చూసినా కూడా ఎప్పుడూ పేదవారికి వ్యతిరేకంగా ఉండడం, సభ్యతా సంస్కారాలకు కనీసం మచ్చుకు కూడా తన నిర్ణయాల్లో ఉండకపోవడం, ఏకాడికి రైతుల్ని, కార్మికుల్ని, కర్షకుల్ని
ముఖ్యంగా మహిళల్ని అత్యహేయంగా చూడడం, విడి కులాలైనటువంటి బడుగు బలహీన వర్గాల జాతులు రెండో శ్రేణి ద్వితీయ శ్రేణి వ్యక్తులుగా చూడడం అనేది చంద్రబాబు నాయుడు గారికి ఆది నుంచి అలవాటుగా మారిపోయినటువంటి మనం గెలిచాం. ఇందాక మీరు ఒక వీడియో ప్లే చేశారు. సిటిజన్ ఫర్ డెమోక్రసీ తరపున కార్యదర్శిగా ఉన్నటువంటి నిమ్మగడ్డ రమేష్ చౌదరి గారు ఏం చెప్తారంటే, మీకు వాళ్ళకి పెన్షన్ అట్లిస్తే అభ్యంతరం లేదు, వీళ్ళకి ఇలా పంపిస్తే మాకు అభ్యంతరం లేదు, వాళ్ళకి ఇలా రేషన్ బియ్యం ఇస్తే మాకు అభ్యంతరం లేదు, ఈడెవడన్నా షేర్ ఖానా లేకపోతే పైనుంచి ఊడిపట్టినటువంటి మహారాజా, అసలు వీడి అభ్యంతరాలు ఎవరికి కావాలి? అసలు ఎవడీడు? ఎప్పుడో ఒక 20 ఏళ్ల క్రితమో 30 ఏళ్ల క్రితమో ఒక ఎగ్జామ్ రాసి పాస్ అయ్యి అది ఎట్టస పాస్ అయ్యాడో ఏదో మన కేడర్కి వచ్చి పడ్డం మనకున్నటువంటి సమస్య అయిపోయి సుమారుగా 61 లక్షల మంది లబ్ధిదారులకి, అందులో ముసలి ముతకా ఉన్నారు, వితంతులైనటువంటి మహిళలు ఉన్నారు, అంగవైకల్యం ఉన్నటువంటి ఆడవారు మగవారు ఉన్నారు, చాలా దీర్ఘకాలిక సమస్యలు ఉన్నటువంటి చాలామంది లబ్ధిదారులు ఉన్నారు. వారికి పెన్షన్ ఇస్తే అసలు వీడి అభ్యంతరాలు ఏంది నాకు అర్థం కావట్లా. వీడి చర్యల ప్రకారమే రాష్ట్ర ప్రభుత్వం కానీ సిఎస్ కానీ ఎన్నికల కమిషన్ కానీ ఎందుకు ప్రవర్తిస్తుంది? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత 58 నెలల పాటు వరుసగా ప్రతిరోజు 1వ తేదీనే పెన్షన్ ఇచ్చేటువంటి కార్యక్రమం జరిగింది. ఏమైంది? ఈ 2 నెలల పాటు పెన్షన్ 1వ తేదీ ఇస్తే ఓటర్లు ప్రభావితం చెందుతారని ఎన్నికల కమిషన్ ఎందుకు అనుకుంటుంది? ఎందుకు తెలుగుదేశం పార్టీ వాళ్ళు అనుకుంటున్నారు? 58 నిజంగా 2 నెలలు 1వ తేదీనే పెన్షన్ ఇవ్వడమే జగన్మోహన్ రెడ్డి గారు సాధించినటువంటి అతి గొప్ప విజయం అని మీరు భావిస్తే, ఈ 2 నెలలు ఇవ్వకపోతే ఇచ్చినటువంటి 58 నెలల యొక్క ప్రభావం ఉండదా? కేవలం వాళ్ళు బడుగు బలహీన వర్గాలని, వారి గొంతు ఎత్తలేరని, వారు తిరిగి రోడ్ల మీదకి వచ్చి అరవలేరని, వారికి తెలుగుదేశం పార్టీ యొక్క స్థితిగతుల్ని వాటిని క్వశ్చన్ చేయలేరనే కదా వారి మీద అంత పెద్ద నిర్ణయం తీసుకోగలిగారు. వారికి అవకాశం లేదనేటువంటి భావనలో మీరు ఉండొచ్చు. అవాతాతలు రేపు 13వ తేదీ తెచ్చుకునేలా కుట్రలు చేస్తున్నారట సార్. సింపుల్ చెప్తున్నానండి, ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి రాజ్య ప్రజలకి 61 లక్షల కుటుంబాల వాళ్ళకి ఒకటి చెప్తున్నా, 13 రోజులు 14 రోజులు 2 వారాలు ఓపిక పట్టండి, 2 వారాలు ఓపిక పట్టండి. కుట్రలు చేయడం కుతంత్రాలు చేయడం వాళ్ళకు వచ్చైతే పోలింగ్ బూత్ స్టేషన్లోకి వెళ్ళి బటన్ నొక్కడం మనకొచ్చు. 2 బటన్లు నొక్కితే చంద్రబాబు నాయుడు కానీ లేకపోతే నిమ్మగడ్డ రమేష్ కానీ పవన్ కళ్యాణ్ కానీ పురంధేశ్వర్ గారు కానీ ఎక్కడికి పోతారనేది దేవుడికే తెలియాలి. మాకు అవకాశం వస్తుందండి. పేదవాళ్ళం అయితే అయి ఉండొచ్చు, డబ్బులు లేని వాళ్ళం అయితే అయి ఉండొచ్చు, గొంతులో సత్తా లేని వాళ్ళు అయితే అయి ఉండొచ్చు, రేపొద్దున మీ అంత డబ్బులు ఉన్న వ్యక్తులు కాకపోయి ఉండొచ్చు. కానీ మాకు ఒక అవకాశం వస్తుంది. అవకాశం వచ్చిన రోజు ఖచ్చితంగా మా బలం ఏంటో తెలుగుదేశం పార్టీకి చంద్రబాబు నాయుడు గారికి అర్థం అవుతుంది. ఈ రోజు నిస్సంకోచంగా ఎటువంటి ఎండలు ఏ విధంగా ఉంటాయి తెలుసు. 45 డిగ్రీలు 43 డిగ్రీలు 44 డిగ్రీలు ఉంటుంది. రేపు పెన్షన్ల టైంలో సార్ నేను అడుగుతున్నా, రేపు పెన్షన్ల టైంలో జరగరానిది ఏదైనా జరిగితే ఎవరిది బాధ్యత? అప్పుడే మొదలు పెట్టేశారు ఇది రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత అని. సార్ ఒకటి చెబుతానండి, ఎవరు విదీషకుడో ఎవడు జోకరో ఎవడు చేతగానివాడో చంద్రబాబు నాయుడు గారిని చూస్తే తెలుస్తుంది. ఎవరు 55 నెలలు 80 నెలలు ఇచ్చిన వాడో, ఎవడు మాట మీద నిలబడిన వ్యక్తో, ఎవరు ఇచ్చిన మాటకు కట్టుబడి ఎన్నికల హామీలకు పవిత్ర గ్రంథ స్థాయినిచ్చారో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. మేము అందుకే చెబుతున్నాం, మీరు ఒక్క 14 రోజులు ఓపిక పట్టండి. వచ్చే నెల 4వ తేదీ వచ్చే నెల 4వ తేదీన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆల్రెడీ తిరిగి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతారు కాబట్టి మీకు కావాల్సింది మీకు ఇవ్వాల్సింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున లబ్ధిదారులకి ఎలా ఇస్తావో చంద్రబాబు నాయుడుకి పవన్ కళ్యాణ్కి పురంధేశ్వరికి కూడా అంతే ఇస్తాం. దాంతోపాటు జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్రశ్న అడుగుతున్నాడండి. జగన్మోహన్ రెడ్డి గారిని చంపితే ఎవరు వస్తారు, ఏమైద్ది అన్నాడు అని చంద్రబాబు నాయుడు గారు వ్యాఖ్యలు అడుగుతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు అడుగుతున్నటువంటి ఏకైక ప్రశ్న ఇది. భారతదేశ చరిత్రలోనే బహుశా ప్రపంచ
చరిత్రలోనైనా 5 ఏళ్ల పరిపాలన పూర్తయిన తర్వాత తన పాత మేనిఫెస్టోని ఇలా ప్లకార్డులాగా పట్టుకొని ఈ ఎన్నికల మేనిఫెస్టో మీకు అమలయ్యిందని మీరు భావిస్తేనే నాకు తిరిగి ఓటేయండి, నన్ను ఆశీర్వదించండి అని జగన్మోహన్ రెడ్డి గారు నూతన చరిత్రకు శ్రీకారం చుట్టాడు. ఈ ఎన్నికల హామీని లాగానే మీరు కూడా 2 పర్యాయాలు ఎన్నికల మేనిఫెస్టోతో వెళ్ళారు కదా, మీరు కూడా ఎన్నికల మేనిఫెస్టోను పట్టుకొని మీ ఎన్నికల మేనిఫెస్టోకి మార్కులు వేయండి, నా ఎన్నికల మేనిఫెస్టోకి మార్కులు వేయండి అని జగన్మోహన్ రెడ్డి గారు ఇలా మేనిఫెస్టో పట్టుకొని అడగడం అనేది నిజంగా ఏ రాజకీయ పార్టీ అయినా ఆహ్వానించాల్సిన విషయం. అక్కడ ప్రసాద్ గారు ఉన్నారు, ఎనలిస్టు, న్యూట్రల్ వ్యక్తి, ఆయన్ని అడగండి. బహుశా భారతదేశ చరిత్రలో ఏ రాజకీయ పార్టీకి సంబంధించినటువంటి నాయకుడు ఈ విధంగా ఎన్నికల్లో ప్రజల్ని ఓట్ల కోసం అభ్యర్థించినటువంటి చరిత్ర ఉందా లేదా అని. జగన్మోహన్ రెడ్డి గారు ఇటువంటి ఒకే ఒక ప్రశ్న అడిగినందుకు జగన్మోహన్ రెడ్డి గారిని ఫిజికల్ గా ఎలిమినేట్ చేద్దామని విజయవాడలో రాళ్ల దాడి చేయించారు. ఈ రోజు నేరుగా చంద్రబాబు నాయుడు గారు నిన్ను చంపితే ఎవరు వస్తారు అని అడుగుతున్నాడు. రేపొద్దున ఏం చేస్తారనేది భయంగా కలుగుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి తప్పేంటి? అన్నదాతలను ఆదుకోవడమా, అనార్థులకు గుక్కడి అన్నం పెట్టడమా, అభాగ్యులైనటువంటి మహిళలకు డ్వాక్రా రుణమాఫీ చేయడమా, అన్నమో రామచంద్ర అనేటువంటి వికలాంగులకు ఆపన్న హస్తం ఇవ్వడమా, విద్యార్థులకు విద్యను బోధించడమా, కూలీనాలు చేసుకునేటువంటి పనులు చేసుకున్నటువంటి రైతుల పిల్లలు, అనామకుల యొక్క పిల్లలు కూడా ఐబీ కరిక్యులర్ యాక్టివిటీస్ లో చదువుకోవాలి, వారికి ఇంగ్లీష్ మీడియం ఉండాలని చేసుకోవడమా? జగన్మోహన్ రెడ్డి గారు తన 5 ఏళ్ల పరిపాలనలో తన కుటుంబానికి సంబంధించినటువంటి వ్యక్తులనన్నా పోగొట్టుకున్నాడేమో కానీ వారు అడిగినటువంటి పనైనా ఇది అన్యాయం అయితే, అనైతికమైతే చేయనని మాటిచ్చాడే కానీ ఏ రోజైనా బడుగు బలహీన వర్గాల జాతుల ఆత్మగౌరవ కేంద్రాన్ని ఎగలేయడానికి జగన్మోహన్ రెడ్డి గారు ముందడిగేస్తే అతన్ని చంపుతామని బెదిరిస్తారా? అతన్ని ఈ ప్రపంచం నుండి దూరంగా పంపిస్తామని బెదిరిస్తారా? అతన్ని కర్కశంగా హతమారుస్తామని ప్రజాస్వామ్యంలో పబ్లిక్ గా వాక్యాలు చేస్తారా? మాకు శక్తి లేదా జగన్మోహన్ రెడ్డి గారిని కాపాడుకునేటువంటి శక్తి? విజయమ్మ గారు ఒకరోజు నాకు బాగా జ్ఞాపకం ఉంది, 2017 నవంబర్లో అనుకుంటా జగన్మోహన్ రెడ్డి గారిని పాదయాత్రకు పంపిస్తూ ఒక మాట చెప్పింది. నా తండ్రి నా భర్త ఇలానే ప్రజల్లోకి దగ్గరికి వెళ్తూ అనుమానాస్పదంగా మృతి చెందాడు. ఆ తరువాత నా భర్త యొక్క వారసత్వాన్ని కొనసాగిస్తూ జగన్మోహన్ రెడ్డి గారు ముందుకొచ్చారు. ఈరోజు నా బిడ్డని ప్రజలైనటువంటి మీ చేతుల్లో పెడుతున్నా, కాపాడుకునేటువంటి శక్తి సామర్థ్యం మీకుందని నమ్ముతున్నానని ఆ రోజు విజయమ్మ గారు చెప్పారు. ఆ రోజే మేము ప్రొటెక్టర్లుగా నిచ్చాం. మీరు చంపితే మేము కూడా తిరిగి అదే పని చేస్తామనేటువంటి వ్యాఖ్యలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా, అధికార ప్రతినిధిగా, మేము ప్రజలుగా మేము వెళ్ళట్లా. దమ్ముంటే జగన్మోహన్ రెడ్డి గారి పైన మీరు చెయ్యి వేయండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు ఆయన ఎలా ప్రొటెక్ట్ చేసుకుంటామో మాకు తెలుసు. ఆయన ప్రాణానికి ప్రాణం అడ్డేస్తాడో మాకు తెలుసు. ఆయన పైకి మీరు ఒక ఆయుధాన్ని పంపించగలిగితే 66 లక్షల మంది అమ్మఒడి లబ్ధిదారులను దాటుకొని వెళ్ళాలి, 70 లక్షల మంది రైతు భరోసా లబ్ధిదారులను దాటుకొని వెళ్ళాలి, చదువుతున్నటువంటి దాదాపుగా 68 లక్షల మంది విద్యార్థులను దాటుకొని వెళ్ళాలి, 44,000 పాఠశాలల రూపురేఖలు మార్చినటువంటి ఆ పాఠశాలల మార్పులను దాటుకొని వెళ్ళాలి. చంద్రబాబు నాయుడు గారు మీ ప్రాణాలకి వార్నింగ్ ఇవ్వడానికి మాకు పెద్దగా సమయం పట్టదు, కానీ ప్రజాస్వామ్య పద్ధతుల్లో ఇటువంటి వ్యాఖ్యానాలు చేయడం అనేది నిజంగా అత్యంత దుర్మార్గమైనటువంటి విషయం. కాబట్టి ఇటువంటి ఉడత ఊపుళ్లకు, ఇలాంటి పిల్లి శాపనార్థాలకు జగన్మోహన్ రెడ్డి గారు భయపడేవాడు కాదు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారిని కలలోనైనా ఇబ్బందులు పెడదామని చంద్రబాబు నాయుడు గారు అనుకున్నారా? కుప్పం నుంచి హెరిటేజ్ ఫ్యాక్టరీ దాకా కూసాలు కదిలిపోతాయి. ఈ రోజుకి మేమేదో అధికారం ఉంది మీ మీద, మేము పెత్తనం చెలాయిస్తాం అనుకుంటే ఈ రోజుకి నీ హెరిటేజ్ బిల్డింగ్లు, నీ ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లు, నీకు సంబంధించినటువంటి సినిమా హాల్లు, నీకు ఉన్నటువంటి అక్రమంగా చెరబెట్టినటువంటి భూములు ఏ విషయంలోనూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జోక్యం చేసుకోలేదు. చంద్రబాబు నాయుడు గారు ఇటువంటి తప్పుడు కూతలు కూరిస్తే కూసాలు పగులుతాయి అనేది మాత్రం
చెబుతున్నావు. తస్మాత్ నోరు అదుపులో పెట్టుకో, Yes, లేకపోతే నాగార్జున చంద్రబాబు నాయుడు నీ నరాలు తీసి జగన్మోహన్ రెడ్డి గారి బూట్లకు లేసులు కట్టిస్తాం. నో 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 ఎందుకు ఇప్పుడు వరకు మీరు చాలా చాలా చక్కగా మాట్లాడారు. ఎక్కడా కూడా చంద్రబాబుల 40 ఏళ్ల రాజకీయ అనుభవం అని చెప్పే వ్యక్తి ఏ రకంగా మాట్లాడుతున్నారో చూస్తాం. విచక్షణ కోల్పోయి ఆయన మాటలు, ఆయన అనుభవం ఇవన్నీ తీసుకెళ్లి కరకట్ట కింద తవ్వి పాతి పెట్టుకోవాల్సిందే మిమ్మల్ని చూసిన తర్వాత. ఎందుకు ఆయన అలాంటి వార్నింగ్లు మనం ఇవ్వాల్సిన పని లేదు. కానీ మీరు అన్నారు కదా ఒక మాట, జగన్మోహన్ రెడ్డి గారిని మేం కాపాడుకుంటామని. రైట్, ఇది కరెక్ట్. అదే విధంగా ఆయన వల్ల లబ్ధి పొందిన కుటుంబాలన్నింటినీ దాటుకొని రావాలన్నారు కదా, ఇది కరెక్ట్. రైట్, ఒకసారి విజయ్ గోపాల్ గారితో మాట్లాడదాం. విజయ్ గోపాల్ గారు, ఈ పెన్షన్ల విషయం పైన ఈ రోజు ఎల్లో మీడియాలో వస్తున్నటువంటి వార్తలు కానీ, చంద్రబాబు ప్రెస్ మీట్లు పెట్టి మరీ చెబుతున్నటువంటి మాటలు కానీ, వీళ్లే కుట్రలు చేసి మళ్లీ నెపాన్ని రాష్ట్ర ప్రభుత్వం పైకి నెట్టేసేటటువంటి ఇంకో కుట్ర చేస్తున్నారు. ఇదే పవన్ కళ్యాణ్ గారు గతంలో ఏం మాట్లాడారు? వీళ్ళు ఇంటింటికి వెళతారు, 18 ఏళ్ల అమ్మాయిలున్నారా అని సీక్రెట్ గా రాసుకుంటారు, వితంతువులు ఎవరు ఉన్నారా, వీళ్ళకి ఏమైనా బలహీనతలు ఉన్నాయా అని రాసుకుంటారు. అన్ని ఆడవాళ్ళ గురించే ఉంటుంది అతని ఆలోచన ఎప్పుడు కూడా. 18 ఏళ్లు దాటిన అమ్మాయికి ఏమన్నా అవసరాలు ఉన్నాయా, ఇవన్నీ రాసుకొని కిడ్నాపులు చేస్తున్నారట, హ్యూమన్ ట్రాఫికింగ్ చేస్తున్నారట. మరి ఈ రోజు అవ్వాతాతల ఉసురు తీస్తున్నటువంటి చంద్రబాబు గురించి, నిమ్మగడ్డ రమేష్ గురించి, అలాగే రామోజీ తాత గురించి మాట్లాడరు. గుడ్ ఈవినింగ్ సార్, ఈశ్వర్ గారు, అలాగే ప్యానెల్లో సభ్యులు పెద్దలు ప్రసాద్ గారికి, అలాగే నాగార్జున యాదవ్ గారికి అందరికీ నమస్తే అండి. అలాగే మొట్టమొదటిగా వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకి, వైఎస్ఆర్సీపీ నాయకులకి నేను శిరస్సు వంచి క్షమాపణలు చెప్పుకుంటున్నాను. ఎందుకు ఈ మాట వాడుతున్నానంటే, గత 10 సంవత్సరాల నుంచి కళ్ళు మూసుకుపోయి నేనేం చేస్తున్నానో కూడా తెలియకుండా పార్టీల మీద కానీ, పార్టీ పెద్దల మీద కానీ, వైఎస్ఆర్సీపీ పార్టీ పెద్దల మీద కానీ అనేక సందర్భాల్లో డిబేట్స్లో కానీ ఇతర మాధ్యమాల ద్వారా నేను మాట్లాడినట్లాంటి సందర్భాలకి నేను మనస్ఫూర్తిగా వైఎస్ఆర్సీపీ శ్రేణులకి, కార్యకర్తలకి, ముఖ్యమంత్రి గారికి, ఇతర నాయకులందరికీ కూడా మొట్టమొదటిగా క్షమాపణ చెప్తున్నాను. ఎందుకంటే నేను వైఎస్ఆర్సీపీ పార్టీలో చేరిన తర్వాత నేను మొట్టమొదటి లైవ్ డిబేట్కి చాలా రోజుల తర్వాత రావడం అనేది ఇదే మొదటి డిబేట్. కాబట్టి అక్కడ వైఎస్ఆర్సీపీ శ్రేణులకి ఇన్ని రోజులు నేను నోరు జారి మాట్లాడిన ప్రతి మాట నేను వెనక్కి తీసుకుంటున్నాను. నన్ను క్షమించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కానీ ఒకటి చెప్తున్నాను సార్, మనం ప్రజాస్వామ్యంలో బతుకుతున్నాం. ప్రజాస్వామ్యం అనేది ప్రతి పౌరుడికి భారతదేశంలో కల్పించిన హక్కు. గత 2 సంవత్సరాల క్రితం నారా లోకేష్ గారు ఒక ఎర్ర పుస్తకాన్ని పట్టుకుని బయలుదేరాడు సార్. ఆ ఎర్ర పుస్తకంలో అతను ప్రతి సభలో చెప్పేది ఏంటంటే, ప్రతి ఒక్కళ్ళనే పేర్లు రాస్తున్నాను, ప్రతి అధికారి పేరు రాస్తున్నాను, ప్రతి విలేకరి పేరు రాసుకుంటున్నాను, ప్రతి పార్టీ నాయకుడి పేరు రాసుకుంటున్నాను అంటున్నాడు. సార్, ప్రజాస్వామ్యంలో నిజంగా ప్రజలకు సేవ చేయాలనుకుంటే నారా లోకేష్ గారు అయినా సరే, చంద్రబాబు నాయుడు గారైనా సరే, పవన్ కళ్యాణ్ గారైనా సరే, ఎవరైనా పట్టుకోవాల్సింది ఎర్ర పుస్తకం కాదు సార్, పచ్చ పుస్తకం పట్టుకోవాలి. రైతుల కష్టాలు తీర్చడానికి, రైతుల కన్నీళ్ల కోసం, రైతులు పడుతున్న బాధలు రాసుకోవడానికి పచ్చ పుస్తకం పట్టుకోవాలి. లేకపోతే కర్షకులు పడుతున్న బాధలను పచ్చ పుస్తకంలో రాసుకోవాలి. మనం అధికారంలోకి వచ్చాక ఆ పచ్చ పుస్తకం ద్వారా రాసుకున్న అంశాలు ఏమున్నాయో అధికారంలోకి వస్తే మళ్ళీ అలాంటి అవసరం రాని రాష్ట్రాన్ని నెలకొల్పే విధంగా పచ్చ పుస్తకం పట్టుకోవాలి సార్. ఉన్మాదంతో పట్టుకునేది, ఉన్మాదుల్లా పట్టుకునేది, నక్సలిజం తప్పు అని, నక్సలిజాన్ని అణిచివేయాలి, నక్సలిజం ఉండకూడదు, నక్సలిజం అనేది ఒకప్పుడు, ఇప్పుడు నక్సలిజం అనేది ఉండకూడదు, రండి జనశ్రేవంతిలో కలండి అని ప్రభుత్వాలే అనేక సందర్భాల్లో చెప్తున్నప్పుడు నువ్వు ఎర్ర పుస్తకం పట్టుకుని గత 2 సంవత్సరాల నుంచి అనేక సందర్భాల్లో మాట్లాడినప్పుడు అధికారంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు నీకులాగే ఆలోచించి నీ 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 ఉద్దేశం ఎలా ఉందో ఆయన ఉద్దేశం కూడా అదే విధంగా ఉంటే ఈ 2 సంవత్సరాల్లోని నాలాంటి యువకులు కూడా
జగన్మోహన్ రెడ్డి గారిని లేకపోతే ఇతర మంత్రుల్ని తిట్టిన వ్యక్తులు మేము మాలాంటి వ్యక్తుల్ని అణిచివేయాలంటే ఒక్క సెకండ్ పని సార్. మరి 2 సంవత్సరాల్లో మేము ఎంత పేటరైపోయినా సరే ఎన్నో ఒక సందర్భాల్లో మేము అనేక మందితో గొడవలు పెట్టుకుంటూ అనేక మందితో చేసినప్పుడు కూడా ఏ రోజు కూడా నా ఇంటికి ఒక పోలీస్ జీప్ రాలేదు. ఒకటి చెప్తున్నాను సార్, నేను పవన్ కళ్యాణ్ గారికి కూడా చెప్తున్నాను ఈ సందర్భంగా. తెలుగుదేశం ప్రభుత్వంలో 2014లో మేము జనసేన పార్టీ పెట్టినప్పుడు ఆ రోజు నుంచి పార్టీ పెట్టిన జెండా మోసిన వ్యక్తిగా ఏ సార్ 14లో కూడా అధికారంలోకి వచ్చిన తర్వాత సార్ వస్తున్నాను సార్, పెన్షన్ల విషయంలో కూడా నిమ్మగడ్డ ప్రసాద్ని వాడుకుంటూ అంటే ఒక్కసారి ప్రజలు ఆలోచన చేయాలి. గత 5 సంవత్సరాల్లో కరోనా విపరీతంగా ఉన్న టైంలో కూడా, కరోనా అన్న టైంలో ఎవరో బయటికి రాని టైంలో కూడా మనిషిని చూస్తే మనిషి భయపడిపోయి ఇంట్లో వాళ్ళని చూసుకుంటే ఇంట్లో వాళ్ళు కూడా దూరంగా ఒకళ్ళ గదిలో ఉంటూ బిక్కుమంట అరిచేత్తో గుండెల్లో అరిచేత్తో పట్టుకుని బతుకుతున్న టైంలో ఉదయం 9 గంటలకి పెన్షన్ ఇప్పించినటువంటి ఘనత ఒక్క వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఆ గౌరవం దక్కిందండి. దానికి సహకరించిన వాలంటీర్లు గొప్ప. అటువంటి వాలంటీర్లని అవమానించడం అనేది మన దిగజారుడుతనం చూపిస్తుంది తప్పితే ఏది కాదు. నేను అనేక సందర్భాల్లో రాజకీయ నాయకుల మీద మాట్లాడాను తప్పితే ఏ రోజు కూడా వాలంటీర్ల వ్యవస్థను ఎప్పుడూ కించపరిచినట్టు మాట్లాడాల. 35,000 మంది యువతలు మిస్ అయిపోతే అంటే ఒక సిటీలో కనీసం 1000 మంది మిస్ అయిపోతే అల్లకొల్లోలం అయిపోతా సార్. కరోనా వచ్చినప్పుడు ప్రజలు ఎంత అల్లకొల్లోలం అయిపోయిందో అంతకు 10 రెట్లు 35,000 మంది మహిళలు మిస్ అయిపోతే అంతకంటే పెద్ద అల్లకొల్లాలు జరిగిపోతాయి. ఎక్కడ సార్ ఎక్కడ అంటే గుడ్డ కాల్చి ముఖం మీద వేయడం. ఇంకో విషయం చెప్తున్నాను సార్, ఇందులో కూడా ప్రభుత్వానికి కూడా తప్పు ఉంది సార్. 8 నెలల క్రితం 35,000 మంది యువతులు మిస్ అయిపోయారు అన్నప్పుడు ఖచ్చితంగా సుమోటోగా కేసు బుక్ చేయవలసింది. అంటే ప్రజల్ని తప్పుదారి పట్టించే విధంగా, ప్రజలను ఆమార్చే విధంగా చేయండి. రాజకీయాలు చేయాలి, గెలుపు ఓటముల కోసం ప్రయత్నాలు చేయాలి. కానీ లేని అలజడి సృష్టించడం, లేని గందరగోళాలు సృష్టించడం, కులాల మధ్యన చిచ్చు పెట్టడం. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు క్లియర్గా జగ్గంపేట సభలో చెప్పారు, కాపు రిజర్వేషన్ ఇవ్వను అని చెప్పారు. నా పరిధిలో అంశం కాదు, కోర్టు పరిధిలో ఉందని చెప్పారు. చంద్రబాబు నాయుడు గారు నేను కాపు రిజర్వేషన్ ఇస్తా అన్నారు. కేంద్ర ప్రభుత్వానికి ఇది వాస్తవం క్లియర్ గా చెప్పారు. నేను కూడా పోస్ట్ చేశాను సార్, ఈశ్వర్ గారు నేను ఆ రోజు నైట్ పోస్ట్ చేశాను సార్ నా ఫేస్బుక్ లో. జగన్మోహన్ రెడ్డి గారు ఆయన గొయ్యి ఆయనే తీసుకున్నాడు అన్నాను. కానీ అది తప్పు సార్. ఆయన ఓట్ల కోసం ఆలోచించలా, ఓట్ల కోసం కాపు యువత ఓట్ల కోసం, కాపుల ఓట్ల కోసం ఆలోచించుంటే కాపుకి పెద్ద జిల్లా అయినటువంటి తూర్పుగోదావరి జిల్లాలో అటువంటి స్టేట్మెంట్ ఏ రాజకీయ నాయకుడు ఇవ్వడు సార్. గెలుపు చూసుకుంటాడు, ఎలక్షన్ టైంలో నేను గద్దెనెక్కడం చూసుకుంటాడు తప్పితే అటువంటి అంటే ఒక మనిషి లక్షణాల్లో మనం కూడా అబ్జర్వ్ చేయాలి, ప్రజలు కూడా చూడాలి ఒక్కసారి. ఈ మేనిఫెస్టో విషయంలో కూడా వాస్తవాలను ఏ రకంగా చెప్పారు, వాస్తవ పరిస్థితులను ఎట్లా అంచనా వేశారు. చంద్రబాబు లాగా కాకుండా గాలి హామీలు ఇవ్వకుండా, గాల్లో మేడలు కట్టకుండా, బూటకపు హామీలు ఇవ్వకుండా, చేతికొచ్చిన నోటికొచ్చిన హామీ ఇచ్చేయడం. మీ ఇంటికి బెంచ్ కార్ ఇస్తా, కిలో బంగారం ఇస్తా, అవసరమైతే మీ ఇంటి పక్కన ఎయిర్పోర్ట్ కట్టిస్తా, ప్రతి ఇంటికి ఒక బస్ స్టాండ్ కట్టిస్తా, మీరు బస్సు కూడా త్వరగా ఎక్కచ్చు. ఇలాంటి హామీలు ఇవ్వకుండా వాస్తవాలు ఏమున్నాయో, మన ఆర్థిక పరిస్థితి ఏంటి, మనకున్న వనరులు ఏంటి, మన బడ్జెట్ ఏంటి, ఇవన్నీ చూసుకుని ధైర్యంగా చెప్పగలిగారు సార్. నిజంగా ఆ విషయంలో మాత్రం అప్పుడు కాపుల రిజర్వేషన్ విషయంలో కానీ, ఈ రోజు మేనిఫెస్టో విషయంలో కానీ ఇంత వాస్తవాలను ప్రజల ముందు ఉంచి ధైర్యంగా ఓటు అడుగుతున్న వ్యక్తి ఒక జగన్మోహన్ రెడ్డి గారు. ఆ వ్యక్తి గురించి చంద్రబాబు నాయుడు ఏమంటున్నారు? అనేక సందర్భాల్లో అనేక మాటలు మాట్లాడారు. ఇప్పుడు ఏమంటున్నారు? నిన్ను చంపేస్తే ఏమవుతుంది అని అంటున్నారు. ఎంత దుర్మార్గపు మాటలు! 75 ఏళ్ల వయసు వచ్చింది చంద్రబాబుకి. ఈ వయసులో మాట్లాడాల్సినటువంటి మాటలేనా?
ఒకసారి చంద్రబాబు ఏమన్నారు ప్లే చేయండి ప్లీజ్. రేపు నిన్ను చంపితే ఏమవుతుందని అడుగుతున్నా నేను. దీనికి సమాధానం ఉందని అడుగుతున్నా. మొన్న విజయవాడలో చూశారు గులకరాయి. కనపడిందా గులకరాయి? ఎవరన్నా చూశారా ఫోటోల్లో? కానీ కనపడిన గులకరాయి ఇక్కడ దెబ్బ తగిలిపోయింది ఈ సైడ్. దానికి బ్యాండ్. రేపు నిన్ను చంపితే ఏమవుతుందని అడుగుతున్నా నేను. దీనికి సమాధానం ఉందని అడుగుతున్నా. ప్రసాద్ గారు ఎంత దుర్మార్గపు మాటలు సార్. నిన్ను చంపేస్తే ఏమవుతుంది? ఒక రాజకీయ నాయకుడు మాట్లాడే మాటలేనా? ఒక ముఖ్యమంత్రిని ఉద్దేశించి మాట్లాడే మాటలేనా? రాజకీయంగా నువ్వు ఎన్నికల్లో ఎదుర్కో, చేతకాకపోతే వెళ్ళిపో హైదరాబాద్కి, ఎలాగో పర్మనెంట్ అడ్రస్ అక్కడే కాబట్టి. ఏంటి మాటలు సార్? ఒకటి నేను చెప్తున్నాను సార్, ఎలక్షన్ కమిషన్ నిద్రపోతుందని మాత్రం నేను ఖచ్చితంగా చెప్పగలను. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి పార్టీ నుంచి వచ్చిన ఒక ప్రవచనం గులకరాయి అని మాట్లాడుతున్న దగ్గర ఆల్రెడీ విచ్ ఈస్ గాట్ ఎగ్జిక్యూటెడ్. గులకరాయితో దెబ్బతిన్న ముఖ్యమంత్రి ఇవాళ చంద్రబాబు నాయుడు డెలిబరేషన్ ఏమని ఇచ్చాడు? చంపేస్తే అన్నది ఒక ఫ్రేజ్ కింద ఉపయోగించాడు. మేబీ ఎస్ అన్ యాక్ట్ జరగొచ్చు ఈ 10 రోజుల్లో. సో దీనికి ప్రికాషన్స్ ఏవి ఎలక్షన్ కమిషన్ దగ్గర? ఎలక్షన్ కమిషన్ సూమోటోగా ఈయన మీద ఎందుకు కేసు బుక్ చేయలే? ఇందాక విజయ్ మాట్లాడుతూ కూడా ఈ ఎస్సీ ఎస్టీ జాతీయ ఎస్సీ ఎస్టీ కమిషను బోర్గడ్డ అనిల్ కుమార్ గారి ప్రభావంతో నాన్ బెయిలబుల్ వారెంట్ 153, 504 అండ్ 505 సబ్సెక్షన్ 2 కింద నాన్ బెయిలబుల్ కేసు బుక్ చేసిన పవన్ కళ్యాణ్ మీద ఇప్పటికి చర్యలేవు సార్. అంటే ఒక వ్యక్తి తన ఇష్టం వచ్చినట్టు భాషను వినియోగించినా, ఒక వ్యక్తి తన యాక్ట్ త్రూగా జస్టిఫై చేసినా సరే వ్యవస్థ నియంత్రిస్తుంది కాబట్టి వీళ్ళు ఇష్టం వచ్చినట్టు పేటరేకపోతున్నారని ప్రజలు గ్రహించగలిగితే చాలు. పవన్ కళ్యాణ్ గారు ఆ వాలంటరీ వ్యవస్థలో అభంశుభం తెలియని 70% పైచలకు ఉన్న ఆడపిల్లల మీద మాట్లాడిన దానికి జాతీయ ఎస్సీ ఎస్టీ కమిషన్ సుమోటోగా తీసుకుని నాన్ బెయిలబుల్ వారెంట్ ఇచ్చినా ఇప్పటిదాకా ఎగ్జిక్యూట్ కాలే. అలాగే ఇతను రాళ్లతో కొట్టండి అన్న దానికి ఆల్రెడీ దట్ యాక్ట్ ఈజ్ హ్యాపెండ్. గులక రాయితోనో లేకపోతే ఏదో ఒక రాయితో, పదునైన రాయితో ఒక గాయపరిచిన ముఖ్యమంత్రి మీద యాక్షన్ ఏది ఇవాళ? ఎలక్షన్ కమిషన్ ఇదే మాటని చంద్రబాబు గాజు గ్లాస్ తో పొడవండి అన్నాడు సార్. గాజు గ్లాస్ తో పొడవండి అంటున్నాడు. అదే చెప్తున్నాను సార్, వీళ్ళు గాజు గ్లాస్ తో పొడవండి అంటే గాజు గ్లాస్ బద్దలై అది పెంకులు ఎవరికి గుచ్చుకుంటున్నాయి చూసుకోమనండి. గ్లాస్ ఎత్తుకెళ్ళిపోయింది ఇవాళ. వీళ్ళు ఎక్కడ తయారయ్యారంటే నిజంగా చెప్తున్నాను, విజయ్ గారు గతంలో పీతాన్ బాలకృష్ణ గారు మాతో డిబేట్లో వీళ్ళ పెద్ద మనిషికి వీళ్ళ గౌరవానికి మేము తిరిగి థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే విజయ్ గారికి అయితే వాళ్ళ అమ్మగారు నాన్నగారు ఇచ్చిన సంస్కారం నాకు తెలుసు. అతనితో నేను ఎన్నో డిబేట్లో పార్టిసిపేట్ చేశాను. క్రెడిట్ గోస్ టు అవర్ మదర్. ఎందుకంటే ఆవిడకి ప్రతిసారి డిబేట్లో అరిచి మాట్లాడినా సంయమనం పాటించమని చెప్తూనే ఉంది. అపార్ట్ ఫ్రమ్ దట్ ఇవాళ వాళ్ళదేదో సినిమా డైలాగ్ ఒకటి ఉంటుంది చూడండి, శవరం అయితేనే కానీ వివరం తెలియదని. విజయ్ ఇన్నాళ్ళు 10 ఏళ్ల ప్రస్థానంలో కొవ్వొత్తులో కరిగాడు ఆ పార్టీలో. ఒక్క దగ్గర గుర్తింపులే, వాళ్ళ మాటలకి వీళ్ళ మాటలకి అసలు పొంతనే ఉండదు. అలాంటి దగ్గర భావోద్రేకానికి గురైన ఈ జన సైనికుల నుంచి ఒకరి తర్వాత ఒకరు ఎలా పరిరక్షించబడుతున్నారో తెలుసుకోమనండి. ఇదొక ఎత్తు అయితే ఇవాళ మీకు ఒక మాట చెప్తా సార్, ఇంట్లో చిన్నపిల్లలు ఉంటారు చూడండి, ఇద్దరు అన్నదమ్ములు ఇద్దరు కొట్టుకుంటూ ఉంటారు. పెద్ద కొడుకు మరి నేను కొడతాను రే అంటూ ఉంటాడు చిన్నవాడిని. ఎందుకంటే వాడు ఖచ్చితంగా పెద్దవాడు చిన్నవాడిని కొట్టగలడు, కానీ కొట్టడు. ఎందుకంటే వీడు చేసే పని ఏంటో వీడికి తెలుసు. అలా జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఏం చేస్తున్నాడో 99% ఇవాళ ఎగ్జిక్యూట్ చేసి చూపించాడు. మేనిఫెస్టో అంటే ఇదని ఇందాక మన సోదరుడు నాగార్జున ఏదో బాగా చెప్పాడు. ఎప్పుడైతే ఎగ్జిక్యూషన్ అనేది జరుగుతుందో దాని నెక్స్ట్ యాక్ట్ ఎలా ఉంటుందంటే నేను మళ్ళీ అదే చేయడానికి సిద్ధంగా నేను ఉన్నానని. ఎప్పుడైతే వీళ్ళు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా 22 సంవత్సరాల పార్టీ అధికారంలో ఉండి కూడా మచ్చుతొనక్క ఒకటి ఇది అని చెప్పుకునే దమ్ము ధైర్యాలని దౌర్భాగ్య స్థితిలో ఉన్నారు ఆ పార్టీ వాళ్ళు. ఒకడైతే పార్టీ ఎందుకు పెట్టాడో వాడికి తెలియదు. ఏం చేయడానికంటే ఎంతసేపు చంద్రబాబు నాయుడుకి జహాపనా రాజకీయాలు చేయడానికి ఉన్నవాడు. మీకు నేను ఒక విషయం చెప్తున్నాను సార్, ప్రజలకి ఒక తండ్రి కొడుకు నలుగురు కలిపి పాదయాత్రలు చేశారు రాష్ట్రంలో. ఒక తండ్రి నిజంగా రాష్ట్ర ప్రజల యొక్క స్థితిగతుల ప్రభావం అయితే ఒక ఆవిష్కరణలు, మానస పుత్రికలానికి, ఒక ఆరోగ్యశ్రీ కానీ, ఫీజు రియంబర్స్మెంట్ కానీ, ఉచిత కరెంట్ కానీ, అదే చిన్న కుర్రాడు జగన్మోహన్ రెడ్డి గారి పాదయాత్రలో ప్రజల యొక్క స్థితిగతుల నాడు హదూద్ తితిలి తుఫాన్ల ప్రభావం చెలించిపోయి ప్రజలకి ఏం చేస్తే ప్రజలు పరిరక్షించబడతారో ఈ 58 నెలల్లో ఎవడైనా అయితే ఈ చంద్రబాబు నాయుడు భూమి తెల్లారికి ముందు 100 ఎక్స్క్యూజెస్ తీసుకుంటాడు. కరోనా 2 సంవత్సరాలు ఒక్క ఎక్స్క్యూజ్ తీసుకోకుండా 58 నెలలు నిరంతరంగా పరిరక్షించిన జగన్మోహన్ రెడ్డి. ఇదే ఈ యొక్క నవరత్నాల పథకాల త్రూగా ప్రజలు ఏ విధంగా పరిరక్షణ పెంచబడ్డారో గమనించమనండి. ఎప్పుడైతే ఈయన ఆయంలో ఒక చంద్రబాబు నాయుడు పాదయాత్ర ఈ లోకేష్ రెడ్ బుక్ కట్టుకుని అభంశోభం తెలియని చిన్నపిల్లల్ని ప్రేరేపించుకుంటూ డబ్బులు నొల్లుకోవడానికి మాత్రమే చేసిన దిక్కుమాల పాదయాత్రల వల్ల ఒక్క మానసిక పుత్రిక వాళ్ళ విజన్లో ఆవిష్కరించబడలే. మీరు గమనించండి. కావాలంటే ప్రజా సంక్షేమం కోసం, ప్రజాహితం కోసం మేము ఇది చేసామని ఒక మాట చెప్పానండి. ఆ దిక్కుమాల రాయలసీమ డిక్లరేషన్ ఇచ్చాడు ఆ చిన్నపిల్లడు. ఎక్కడుంది అది?
రేపు మేనిఫెస్టో రేపు ఎన్డీఏది రిలీజ్ కాబోతుంది. వీళ్ళ మొహానికి వెళ్తే కావడం కాదు, అవతల జనసేన మేనిఫెస్టో కాదు, తెలుగుదేశం మేనిఫెస్టో కాదు, ఎన్డీఏ మేనిఫెస్టో. ఎవరికి చెప్తారు ఈ పొగడి కబుర్లు? పక్క రాష్ట్రం కర్ణాటకని తెలంగాణను చూసి ఉచితాలు ఇవే కాపీ కొడుతూ ఉచిత పోస్తున్న వాళ్ళకని చెప్తున్నారు. ఎలాంటి ఆర్థిక ఒడిదుడుకులు ఎదుర్కొంటాయి ఈ రెండు రాష్ట్రాలు ఇక్కడ నుండి మనం చూస్తున్నాం. ఎవరండి వీళ్ళకి చెప్తారు ఇలాంటివని? పక్కదారి పట్టించే రాజకీయ చేష్టలకి దిక్కుద్యమానం లేకుండా ఆశయం గొప్పది. ఏది? తండ్రి ఆశయాన్ని కార్యరూపంలో రచించుకుంటూ ముందుకు తీసుకెళ్తున్న జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చూడండి 5 సంవత్సరాలు. ఆశ అంటే ఏంటి? అధికారమే పరమావధి, అధికారమే పరమాణం. అధికారం కోసం అరులు చేస్తున్న వీళ్ళ ఆశను చూడండి. ఎంతసేపు చీఫ్ మినిస్టర్ చైర్ గెయిన్ చేయడమే, అంతేకాని ప్రజారంజక పాలన చేస్తా ఉన్నది లేదు. ఎందుకంటే పెట్టుబడిదారులైన ఈ పెట్టుబడిదారీ వ్యవస్థకి ఒక పెట్టుబడిదారికి ఇంకో పెట్టుబడిదారుడు ఎలా సహకరించుకుంటూ వ్యవస్థని ఎలా భ్రష్టు పట్టిస్తారో ప్రజలు గమనించమనండి. వీళ్ళ యొక్క దాష్టికానికి ఈ ప్రజాస్వామ్యంలో 5 సంవత్సరాల్లో జరిగిన ప్రజా సంక్షేమం చరిత్ర ఇది. నా భూతో నా భవిష్యత్. ప్రపంచ స్థాయిలో ఏ రాష్ట్రంలో ఈ విధంగా జరగలే. అలాంటి దగ్గర వీళ్ళ వల్ల కానిది ఇక్కడ ఎప్పుడైతే జరుగుతుందో వీళ్ళ కడుపు మంట ఆక్రందన ఏంటంటే ఒక మనిషిని ఎదుర్కోలేక. సాధారణంగా మనం మహాభారతం చదువుతున్నప్పుడు అభిమన్యుడి గురించి చదివాం. వాడు చేతకానుడు లోపలికి వెళ్ళి చచ్చి వచ్చాడు. కానీ ఇతను అర్జునుడు పద్మవ్యూహంలోకి వెళ్తే ఎలా ఉంటుందో ఇది రాష్ట్రాన్ని శాసించి చూపిస్తున్నాడు. అర్జునుడి యొక్క విన్యాసానికి ఎవడి వల్ల కాక నిస్సరణ స్థితిలో పడి ఉన్న ఈ దిక్కుమాల పార్టీలతో రేపు ఎలక్షన్ అంటే ప్రజల యొక్క తీర్పుని సిద్ధంగా ఉండమనండి. ఓటని ఆయుధంతో పొదునని ఆయుధంతో పొడిస్తే నాగార్జున్ నీకు తెలుసో తెలీదో ఈ జగన్మోహన్ రెడ్డి గారిని పరిరక్షించుకోవడానికి మీలాంటి వాళ్ళు అందరూ ఉండొచ్చు. కానీ వాళ్ళ దగ్గర ఉన్న చూడండి మనకి యాంటీ సోషల్ ఎలిమెంట్స్ అంటాం, అలాంటి వాళ్ళు వాళ్ళ చేతుల మీద ఉన్నారు. వాళ్ళతో చేసే దహనకాండకి మీలాంటి వాళ్ళు ఎంతమంది శ్రేణులుగా ఏర్పడినా పరిరక్షించుకోలేరు. ఒక మనిషి యొక్క విలువ తెలిసిన వాడు ఎవరంటే 5.5 కోట్ల ప్రజలు. ఎందుకంటే సంక్షేమానికి పెద్ద పెట్టేసి ప్రతి ప్రజ ఇంట్లోనే ఉన్నాడు కాబట్టి జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి. ప్రతి ఇంట్లో లేనివాడు, ప్రతి గుండెలో లేనివాడు, వాడు చేసే రాక్షస వికృత క్రీడకి మనం అనే వ్యక్తులు రక్షణ వలయాల కింద ఏర్పడి జగన్మోహన్ రెడ్డిని 13 రోజులు పరిరక్షించుకోవాలి. తర్వాత రాష్ట్రాభివృద్ధి సర్వతోముఖంగా జరుగుతుంది. ఏంటంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించి మాట్లాడుతున్నాడు. 15,000 కోట్లు ఇన్వెస్ట్ చేశాడు ఒక సంవత్సరానికి అగ్రిగేట్. 17,500 కోట్ల పైసలకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎలాంటివి క్రియేట్ చేశాడు? కళ్ళ ముందు భవనాలు కనబడుతున్నాయి. ఏమైనా అర్థం ఉండి మాట్లాడుతున్నారు? ప్రజలు ఎన్నాళ్ళు అచేతన స్థితిలో ఉంటారు, చేతన స్థితిలోకి రండి. 51% ప్రజలు గత ఎలక్షన్స్ లో తీర్పునిచ్చారు జగన్మోహన్ రెడ్డి గారికి. ఇవాళ 100% ప్రజలు సమాయత్తం అవ్వాల్సిన దినం ఆచరణమైంది. ఇదంతా ఎందుకు 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 చంద్రబాబు ఈ రకంగా మాట్లాడుతున్నారు? తన వల్ల కాని పని అవుతుంది. ఈశ్వర్ గారు చేతకానితనం అంటే చివరి ఎన్నికలను డిసైడ్ అయిపోయినట్టేనా ఇవి? చివరి ఎన్నికలు చంద్రబాబుకి ఇక పర్మనెంట్ గా హైదరాబాద్ లో ఉండిపోవాల్సిందేనా సార్? మీకు మళ్ళీ పార్టీ రాజకీయ సమాధి పార్టీకి త్వరలోనే ఖాయం కాబోతోందా సార్? ఈ భయం నుంచి ఆయన మాట్లాడుతున్నారంటే ఎస్ సార్, ఓటమితో రాజకీయ ప్రస్థానం మొదలెట్టిన చంద్రబాబు నాయుడు ఓటమితోనే రాజకీయ ప్రస్థానం ముగించబోతుంది. ఎందుకంటే ప్రజారంజక పాలన, ప్రజా హృదయాలు గెలిచే రాజకీయ నాయకుడు శాశ్వతంగా ఉంటాడు. ప్రజల హృదయాల్లో వాళ్ళ రాజశేఖర రెడ్డి అనే మహానుభావుడు ఉన్నా లేకపోయినా చిరస్థాయిగా నిలిచిపోయిన నాయకుడు. ఈ చిరస్థాయిగా ఈ రోజు రామారావు గారు లాంటి వ్యక్తి, చంద్రబాబు నాయుడు గారు లాంటి వ్యక్తి, రాజశేఖర రెడ్డి అని మీరు లెక్క పెడితే ముఖ్యమంత్రుల్లో చిరస్థాయిగా నిలిచిన ఇద్దరు వ్యక్తులు. సంక్షేమానికి పెద్ద పెట్టేసిన రామారావు, నెక్స్ట్ రాజశేఖర రెడ్డి గారు. చరిత్ర సృష్టిస్తున్న జగన్మోహన్ రెడ్డి చిరస్థాయిగా ఉంటారు. వీళ్ళ కేవలం అవకాశవాద రాజకీయాలు, స్వార్థ ప్రయోజనాలు రాజకీయ అరంగేట్రం చేసే వాళ్ళు శాశ్వతంగా నిష్క్రమించవలసి వస్తుంది. లేకపోతే తన నిజస్వరూపాన్ని బయట పెట్టుకుని తనలో అంతర్లీనంగా ఉన్నటువంటి హంతకుణ్ణి నిద్రలేపిన తరువాత చంద్రబాబు వివిధ సందర్భాల్లో జగన్ గారిని ఉద్దేశించి ఏం మాట్లాడారు ఒక్కసారి ప్లే చేయండి ప్లీజ్. వాడి జోలుకి 40 ఏళ్ళలో ఎవడు రాలా, వచ్చాడు బచ్చా, చూపిస్తా, వదిలిపెట్టను, ఏంటో ఆయన ప్లేస్ చరిత్రలో చూపించే బాధ్యత నాది. మీ ఉత్సాహం చూశాం, మీరు కన్నెర్ర చేస్తే జగన్మోహన్ రెడ్డి మసైపోతాడు. అంత ఆవేశం ఉంది మీలో ఆవేశం ఉంది. తెలుగుదేశం పార్టీ ఎక్కడికక్కడ మీకు అండగా ఉంది. దీనికి తోడు పవన్ కళ్యాణ్ గారు మీ తరపున పోరాడడానికి సిద్ధంగా ఉన్నాడు. ఇప్పుడు రోషం వచ్చింది, తిరిగి మనిషికి ఒక రాయి తీసుకొని ఏ దొరికితే తీసుకొని ఆ దున్నపోతని చిత్తుగా ఓడించి ఆ ఫ్యాన్ అనే మాట లేకుండా చేసి
మీరు ముందుకు పోవాల్సిందిగా కోరుకుంటున్నారు. మీ భవిష్యత్తు కోసం, రాష్ట్ర భవిష్యత్తు కోసం అమరావతిలో ఉండే ప్రతి ఒక్కరు కూడా మా రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, మా రాజధాని అమరావతి. ఇది చెప్పిన వాడే ఇక్కడ పోటీ చేయాలి, చెప్పనవాడు పోటీ చేయడానికి వీలు లేదు. అమరావతి ద్రోహులకు రావడానికి వీలు లేదు. గట్టిగా ఉంటారా? మీ రక్తం దాగే జలగా జగన్మోహన్ రెడ్డి. భరతం పడతారా లేదా? మీరు పడతారంటే గట్టిగా చెప్పండి. జగన్మోహన్ రెడ్డి పోవాలన్నా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఎస్, నాగార్జున యాదవ్ గారు, ఏం చెయ్యాలి ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం? ఇది లేదు. ప్రజలకి ఏం చెప్పాలి? ఇది లేదు. గతంలో తానేం చేశాడు 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉండి? ఇది లేదు. మళ్లీ అధికారం ఇస్తే ఏం చేస్తాడు? ఇది లేదు. కేవలం జగన్మోహన్ రెడ్డి గారిని దూషించాలి, బెదిరించాలి, రాళ్లతో కొట్టించాలి, గాజు గ్లాసులతో పొడిపించాలి, సీసం పోసి సమాధి చేయాలి, లేకపోతే నిన్ను చంపేస్తే ఏమవుతుందని. ఏంటిది? ఎందుకు ఇలా మారిపోయారు చంద్రబాబు? ఇది నిజస్వరూపమా, లేకపోతే ఓటమి ఫ్రస్ట్రేషనా, లేకపోతే ఏజ్ పైబడడం వల్ల వచ్చిన చిప్ లో వచ్చినటువంటి ప్రాబ్లం? ఒకటండి, మీకు ముందుగా చెప్పాల్సింది, చంద్రబాబు నాయుడు గారికి ఎదురెదురుగా వచ్చి యుద్ధం చేయడం రాదండి. ఎదురుపోట్లు ఏమి చంద్రబాబు నాయుడికి రావు. ఏం చేసినా వెనకపోట్లే వచ్చు. కాబట్టి చంద్రబాబు నాయుడు ఎప్పుడు వీరుడు కాదు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారి మాటల్ని, జగన్మోహన్ రెడ్డి గారిని ఏదేదో చేస్తాడనేటువంటి ఉడత ఉప్పుల్ని, ఆ శాపనార్థాలని పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఇవన్నీ మాట్లాడితే జగన్మోహన్ రెడ్డి గారు తీసుకోవాలి. మీరు చాలా లేదు ఆయన చెప్పిన తర్వాతనే కదా రాళ్లతో దాడి చేయండి అన్న తర్వాతనే కదా రాయి దాడి జరిగింది. ప్రసాద్ గారు ఇప్పుడే కదా గుర్తు చేశారు. అట్లా మనం సింపుల్ గా తీసుకోవడానికి లేదు. మీరు సార్ ఇప్పుడు సార్ దేవుడు 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 జగన్మోహన్ రెడ్డి గారి వైపు ఉన్నాడు. ప్రజల యొక్క ఆశీస్సులు జగన్మోహన్ రెడ్డి గారికి వైపు ఉన్నారు. ధర్మం జగన్మోహన్ రెడ్డి గారిని కాపాడతారు, జగన్మోహన్ రెడ్డి గారు ధర్మాన్ని కాపాడతారు. కాబట్టి ఈ రాక్షసులు, జగన్మోహన్ రెడ్డి గారు పెద్ద యజ్ఞాన్ని చేస్తున్నాడు. ఇది ప్రజాక్షేత్రంలో చేసేటువంటి ఈ పెద్ద నవరత్నాల యజ్ఞంలో నిజంగానే రాక్షసులు వీరి మీద పడతారు. పడి ఈ యజ్ఞాన్ని ధ్వంసం చేద్దామని వివిధ ఆయుధాలు, వివిధ ఆయుధ సంపత్తి ప్రదర్శిస్తుంటాడు. ఖచ్చితంగా ఎన్నికల క్షేత్రంలో సరైన సమయం వచ్చినప్పుడు ఆ యజ్ఞాన్ని కాపాడుకునేటువంటి శక్తియుక్తులు ప్రజలైనటువంటి మా అందరికీ ఉన్నాయి. కాబట్టి మేము ప్రొటెక్ట్ చేసుకోగలుగుతామని అది ధైర్యంగా చెప్పగలుగుతున్నాం. దాంతోపాటు అక్కడ ఉన్నటువంటి పెద్దలు మాట్లాడితే ఏదో చెప్తున్నారు, నారా లోకేష్ రెడ్ బుక్ పెట్టుకున్నాడు అని చెప్పాడు. సార్ నాకు అసలు భలే ఆశ్చర్యం వేస్తుంది. ఈ లోకేష్ రెడ్ బుక్ పెట్టుకోవడం బదులు 10వ తరగతిలో తెలుగు బుక్ పెట్టుకొని ఉంటే కనీసం తెలుగు అన్నా బాగా మాట్లాడేవాడు. లేదు, ఇంటర్మీడియట్ లో ఇంగ్లీష్ పుస్తకం. మీరు ఇలాంటి వెటకారాలు చేయండి. మీ పేరు ఫ్రంట్ పేజీలో ఫస్ట్ మీ పేరే ఉంటుంది. ఇలా వెటకారం చేసి మాట్లాడాడు. నారా లోకేష్ ని నాగార్జున యాదవ్ అని తెలుగులో పుస్తకం మీద పేరు రాయమని చెప్పండి చాలు. తెలుగులో రాయమని చెప్పండి, తెలుగులో స్పెల్లింగ్ వచ్చేటువంటి చూస్తా అని చెప్పండి. ఈ నారా లోకేష్ అనే ఈ పెద్ద మనిషి స్టాన్ఫర్డ్ యూనివర్సిటీలో చదివిన ఆయనకి, వీడికి ఇంటర్మీడియట్ లో ఫిజిక్స్ లో వచ్చిన మార్కులు 30, కెమిస్ట్రీలో, ఫిజిక్స్ లో, సాంస్క్రిట్ లో మనోళ్ళందరికీ గ్రేస్ మార్కులతో వచ్చినాయి ఈ మనిషి, ఈ పెద్ద మనిషికి. ఇంకొకరు పవన్ కళ్యాణ్ ఉన్నాడు, అతనేమో ఇంగ్లీష్, అతని ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి 10th క్లాసు. ఆ కాకినాడ అబ్బాయి ఉదయ్ ఐఐటి చదివాడు, ఇంజనీరింగ్ చదివాడు, ప్రపంచంలో మేలైనటువంటి శాస్త్రవేత్త, ఏదేదో చెప్పాడు. అతను 10వ తరగతి ఇంటర్మీడియట్ డిస్కంటిన్యూడ్. ఈ బుక్కుల్లో పేరు రాసుకునే బదులు చిన్నప్పుడు తల్లిదండ్రులు ఇచ్చినటువంటి బుక్కుల్లో పాఠాలు రాసుకుంటుంటే ఈ జీవితంలో 4 మంచి మాటలు, మర్యాద, సంస్కారం, సభ్యత అన్న అబ్బేది. ఇప్పుడు ఎర్ర బుక్కోడు, ఎర్ర బుక్కు వేరే భాష వినపడితేవో ఎర్ర బుక్కోడు ఎర్రి మాటలు మాట్లాడుతున్నాడు. కాబట్టి అటువంటి వాక్యలు రైట్.
రైట్, విజయ్ గోపాల్ గారు, ముఖ్యమంత్రిని ఉద్దేశించి చంద్రబాబు చేస్తున్నటువంటి కామెంట్స్, నిన్ను చంపేస్తే ఏమవుతుంది, గాజు గ్లాస్ తో పొడవండి, రాళ్లతో కొట్టండి, గాల్లో వచ్చాడు గాల్లోనే పోతాడు, సీసం పోసి సమాధి చేయండి, ఏంటి వ్యాఖ్యలు? ఈశ్వర్ గారు, అతను ఓటమి అతని కళ్ళ ముందు కనబడుతుంది సార్. ఒక నెల రోజుల్లో ఒక మనిషి ఓడిపోతున్నాడు అన్నప్పుడు ప్రెస్టేషన్ ఆ లెవెల్లో ఉండటం తప్పు కాదు. కానీ ఒకటి చెప్తున్నాను సార్, భగవంతుడు ఎవరికి ఏ ఆయుష్ ఇవ్వాలో ఆయుష్ ఇస్తాడు సార్. కానీ చంద్రబాబు నాయుడు గారిని కూడా మనం కూడా కోరుకుందాం, రామోజీరావు గారు 2029 వరకు కూడా ఉండాలి. చంద్రబాబు నాయుడు గారు కూడా ఆ భగవంతుడు 2029 వరకు ఆయుష్ శీఘ్రమైన ఆయుష్ ఇవ్వాలి. ఎందుకంటే సార్ 24లో జగన్మోహన్ రెడ్డి గారు మరొకసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం ఎలాగా చూస్తారు, ఏడుస్తూనో తల కొట్టుకుంటూనో గుండ్లు బాదుకుంటూనో చూస్తారు. కానీ 24లో చూడడం కాదు సార్, 29లో కూడా ఆయన ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చూసి ఏ సంక్షేమం అంటే ఏంటి, పాలన అంటే ఏంటి, ఈ పెద్ద మనుషులు ఇద్దరికీ చూడాలి. ఏమి మనం తప్పు చేసాము, ఏం లోపాలు చేశారో చూసే విధంగా వాళ్ళ పాలనకి వీళ్ళ పాలనకి మేము ఇది చేయలేకపోయాము, ఆ కుర్రోడు జగన్మోహన్ రెడ్డి చిన్న కుర్రోడు అతను చేసినట్టు మేము చేయలేకపోయాము పాలన, అతనిలాగా మేము జేజేలు పలికించుకోలేకపోయాం, అతనిలాగా ప్రజల గుండెల్లో చిరస్థాయిగా ఉండిపోయేలాగా మేము లేమేంటని కుమిలి ఏడుస్తూ మంచాన పడుకుని టీవీ చూస్తూ వాళ్ళ ప్రమాణ స్వీకారం చూసే విధంగా దేవుడు ఆయుష్ ఇవ్వాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. ఉంటారు ఏం కాదు సార్, వాళ్ళు ఉండాలనే కోరుకుందాం, అందరం కోరుకుందాం, ఎందుకంటే పాపిచ్చరాయి ఇది మాత్రం మర్చిపోకూడదు. రైట్, థ్యాంక్ యూ సార్ విజయ్ గోపాల్ గారు, చర్చలో పాల్గొన్నందుకు. నాగార్జున యాదవ్ గారు, అలాగే కేఎస్ ప్రసాద్ గారు, థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇది వాటి చర్చా కార్యక్రమం చూస్తూనే ఉండండి సాక్షి టీవీ.